కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి, జ్ఞానాన్ని సంపాదించుకొని, అందరికీ ఉచితంగా అందించాలనే కంకణం కట్టుకొని, ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించినటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మన గురువు గారైనటువంటి శ్రీనివాస్ పెరుమాళ్ల సార్ గారికి అండ్ ఇంత ఉన్నా మనందరికీ సపోర్ట్ చేయాలి, మన టీమ్ సక్సెస్‌గా వెళ్ళాలి అనంటే సపోర్ట్ చేస్తున్నటువంటి మెంటర్స్ అందరికీ ఓపికతో మేము నేర్చుకుంటాము అని జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన స్పీకర్‌కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ 210వ బ్యాచ్‌లో మూడవ రోజుకి స్వాగతం, సుస్వాగతం. సో, రోజులాగే ఈరోజు కూడా మనం ఒక అద్భుతమైన కొటేషన్‌తో స్టార్ట్ చేసుకుందామండి. ఉత్తరే సార్ ప్లీజ్. హ్యాపీ న్యూ టు ఆల్. ఒక మంచి కొటేషన్. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలోని మంచి చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను మీ రమేష్. ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ గురించి నేర్పించే ఒక గ్రేట్ స్పీకర్ని పరిచయం చేసుకుందాం. సార్ ఒక సీనియర్ లీడర్ ఇన్ కార్పొరేట్ ఐటీ ఇండస్ట్రీ. సార్ ఒక ఐఐటిఎన్ కెరియర్ కౌన్సిలర్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. సార్ ఐసిఐ ఎగ్జిక్యూటివ్ బాడీకి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సార్కి గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీలో 25 సంవత్సరాల అనుభవం కలదు. సార్ యుఎస్ కన్సల్టింగ్ ఫామ్కి ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్గా ఉన్నారు. సార్ కేఎల్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీర్, ఐఐటి ఖరగ్పూర్లో మాస్టర్స్ అండ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఫైనాన్స్ అకౌంటింగ్ చేశారు. సార్ డిఆర్డిఓ, ఎఫిసెన్స్, ఇన్ఫోసిస్ లాంటి కార్పొరేట్ కంపెనీలో చాలా శిక్షణ కార్యక్రమాలు చేశారు. సార్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్ అండ్ బిజినెస్ స్కూల్స్లో 25,000కి పైగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కెరీర్ ప్లానింగ్ అండ్ లైఫ్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చారు. సార్ మరెవరో కాదండి, శ్రీధర్ వీరమల్ల సార్. వెల్కమ్ సార్, ది డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ramesh garu. Hope my audio, video both are clear. Yes, sir. Okay. Very happy అండి. 210వ బ్యాచ్ కి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ చక్కటి ప్లాట్ఫామ్ని తయారు చేసి మనందరినీ కూడా ఒక చోట నేర్చుకుని లెర్నింగే కాదు అన్లెర్నింగ్ కూడా చేయొచ్చు అని మనకి ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చారు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ, గ్లాడ్ 210 బ్యాచ్కి థర్డ్ డే ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అద్భుతమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని విన్నాను. సో వెరీ హ్యాపీ టు సీ మోర్ దెన్ 80 పార్టిసిపెంట్స్ ఇంక్లూడింగ్ మెంటర్స్ అందరూ కూడా. సో మా మంచి మిత్రుడు శ్రీనివాస్ పెరుమాళ్ల గారు, ఇక్కడ స్వాతి గారు కానీ ఎంతో అద్భుతమైన మెంటర్స్ ఉన్నారు. వీళ్ళందరి సాధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ముందుగా నాకు ఈ అద్భుతమైన పార్టిసిపెంట్స్ నుంచి ఎవరి నుంచి ఒక ముగ్గురి నుంచి ఈ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ అయ్యారో తెలుసుకోవాలని ఉంది. ఒకసారి ఎవరైనా ముగ్గురు హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు చాట్లో పెట్టొచ్చండి. ఒక లైన్లో, ఒక వర్డ్లో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? సూపర్, ఎక్సలెంట్. ఎస్, జలంధర్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ నేను పొలిటికల్స్ లో ఉన్నా సార్. నేను వేదికల మీద ఎక్కువ మాట్లాడాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో వచ్చిన సార్. ఈపీఎస్ కోర్సు నేను పూర్తి చేసుకున్నాను. ఇంకా క్లుప్తంగా మాట్లాడాలని చెప్పి ఈ వేదికను మళ్ళీ ఎంచుకున్నా సార్. అద్భుతం అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా మంది కూడా మీరు చాట్లో రెస్పాన్స్ ఇవ్వండి, ఎందుకంటే మనకి అందరితో మాట్లాడే సమయం ఉండదు కాబట్టి మిగతా వాళ్ళతో కూడా చాట్లో చెప్పండి. ఎందుకంటే నాయక్ గారు చేంజ్ మై లైఫ్ అంటున్నారు, శ్రీ శివ గారు మోటివేషనల్ స్పీకర్ కావాలనుకుంటున్నారు. ఎక్సలెంట్. యాస్, రాజేంద్ర గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ ఈ కంటెంట్ అన్ని నేను కొంచెం బుక్స్ లో చదివాను సార్. గోల్స్ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్, మెమరీ పవర్ గురించి నేను గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అవగాహన ఇస్తుంటాను. కానీ ఎప్పుడు ప్రొఫెషనల్స్ దగ్గర నేను నేర్చుకోలేదు. ప్రొఫెషనల్స్ దగ్గర అంటే కంటెంట్ బాగుంటది, అంటే నేను నేర్చుకునేది రైట్ రాంగ్ అనేది అనలైజ్ చేసుకోవడానికి నేను ఇది జాయిన్ అయ్యాను సార్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. ఎస్, ఫిరోజ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ ఒక మోటివేషనల్ స్పీకర్గా
కావాలని నా కోరిక. అలాగే స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కెరీర్లో ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చాలా ఫీచర్స్ వింటుంటాం కదా, ఓకే కాంటెంట్ ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్ జనరేషన్కి ఒక మార్గం చూపెట్టాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ పల్లవి గారు, ఈలోపు చాట్లో చేంజ్ మై లైఫ్, ప్రొఫెషనల్లీ పర్సనల్లీ గ్రో, మోటివేషనల్ స్పీకర్, ఇంప్రూవ్ బిజినెస్ మోటివేటర్, ఇంప్రూవ్ స్కిల్స్, Hello, sir. ప్రిపేర్ ఎ టాపిక్. యా ఎస్ అండి పల్లవి గారు, ప్లీజ్ గో హెడ్. Sir, to get experience, sir. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్? Yes, like you all are very well trained and you all are very experienced. Okay. సో మీ దగ్గర నుంచి వెళ్ళి నేను అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయకుండా ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి ఇప్పటి నుంచి నేర్చుకొని కరెక్ట్ పాత్ లో వెళ్ళడానికి, లైక్ టు బికమ్ ఈ బెస్ట్ పర్సన్. వండర్ఫుల్ డెసిషన్ అండి. షల్ ఐ టెల్ యు ఎ సీక్రెట్? ఎస్ సార్, షూర్. మేము మీకంటే కొన్ని బ్యాచ్ల ముందు జాయిన్ అయ్యాం, దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. Even though sir you have experienced a Yeah, lot of things of in your course. life, right? యా సో నేను 34 బ్యాచ్లో నేర్చుకున్నాను. ఇక్కడ కొంతమంది స్వాతి గారు కానీ ఇక్కడ చాలా మంది మెంటర్స్ రీసెంట్గా ఫ్యూ బ్యాచెస్లో నేర్చుకున్నారు, బట్ దే ఆర్ ఆల్ డూయింగ్ ఎక్సెల్. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ కమిట్మెంట్. మీరు యూ వాంట్ టు డూ ఇట్, యా మేబీ ట్రైన్ కొంచెం వెనక ముందు ఎక్కుతాము, బట్ అందరం ట్రైన్ ఎక్కాం. సో దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అండ్ కొంతమంది ట్రైన్ లేట్గా స్టార్ట్ అయినా ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది అక్కడే ఉంటారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు 210 బ్యాచ్లో ఉన్నారా 20th బ్యాచ్లో ఉన్నారా, డజంట్ మ్యాటర్. హౌ యూ మూవ్ ఫార్వర్డ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అట్లాగే చార్ట్లో కూడా చాలా మంది ఇంకా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు. ఇంప్రూవ్ మై నాలెడ్జ్ అండ్ స్కిల్స్, మాటే మంత్రం, మాటలతో చాలా మంది జీవితాలు మార్చవచ్చు, మోటివేషనల్ స్పీకర్, సొసైటీకి నా వంతు సహాయం చేయడానికి, ఇంప్రూవ్ స్కిల్స్, హౌ టు గివ్ ద బెస్ట్ టు స్టూడెంట్స్, యూస్ఫుల్ ఫర్ మై ప్రొఫెషనల్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ as ట్రైనింగ్ కోఆర్డినేటర్. ఎక్సలెంట్ అండి సుమిత్ర గారు. ఎంటర్ప్రెన్యూర్, హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ, పబ్లిక్ స్పీకర్, లెర్న్ కమ్యూనికేషన్. వావ్ సూపర్, మెనీ మోర్. ఇంకొక చిన్న ప్రశ్న అండి, ఒకసారి అట్లాగే మీ ప్రొఫెషన్ ఏంటో కూడా ఒకసారి చార్ట్లో పెట్టండి. ఎందుకంటే ఐ వాంట్ టు నో ఎవరితో నేను మాట్లాడుతున్నాను తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మన ట్రైనింగ్ కూడా సెషన్ ఉండబోతుంది. సో మీ ప్రొఫెషన్ ఏంటి? ఎంప్లాయీయా, బిజినెసా, స్పెసిఫిక్గా ఏ బిజినెస్, దేంట్లో ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు? ఒక టీచరా, మీరు ప్రిన్సిపాలా, పోలీసా, స్టూడెంటా, హౌస్ వైఫా, ఎనీథింగ్. ఎస్ మార్కెటింగ్ అండ్ రియల్ ఎస్టేట్. నాయక్ గారు సూపర్ ఫాస్టెస్ట్ ఫింగర్. రాజేంద్ర గారు, యా పర్సనల్ వెల్నెస్ కోచ్, కౌన్సిలర్ అండ్ వెల్నెస్ టీచర్, బిజినెస్, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, గవర్నమెంట్ టీచర్, ఐటీ మేనేజర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్, పిఎస్యూ, టీచర్. ఎక్సలెంట్ అండి. ఎంటర్ప్రెన్యూర్, హెల్త్ అండ్ వెల్నెస్, గవర్నమెంట్ టీచర్, సూపరింటెండెంట్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ కస్టమ్స్. వావ్. టీచర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్ ఫర్ స్టూడెంట్స్. ఎస్. ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డైరెక్ట్ సెల్లింగ్ టీచర్, గంగా రియల్ ఎస్టేట్ కంపెనీ, హౌస్ వైఫ్, కార్పెంటర్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్, బిజినెస్ స్కిల్స్, ఫంక్షన్, రియల్ ఎస్టేట్, బిజినెస్, ఫియర్ పోయి అందరి ముందు మాట్లాడడానికి ఎక్సలెంట్ అండి. హెర్బల్ లైఫ్, వెల్నెస్ కోచ్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, రూరల్ డెవలప్మెంట్, వెరీ ఇంపార్టెంట్, ట్రైనర్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎక్సైజ్ కానిస్టేబుల్, బోటిక్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అండి. మన లైఫ్లో జనరల్గా మనం అసోసియేట్ ఎవరితో అవుతూ ఉంటాం అంటే మన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో అసోసియేట్ అవుతూ ఉంటాము. టీచర్స్తో ఎక్కువగా స్పెండ్ చేస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేస్తారు, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఆ ప్రొఫెషన్స్తో ఎక్కువగా స్పెండ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మన నాలెడ్జ్ అనేది లిమిటెడ్ టు ఆ ఏరియా అవుతుంది. ఇక్కడ 80 మంది మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వారు. సో దేర్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరితో కలిసి నేర్చుకోవడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. సో అక్కడ మనకు అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సో అలాంటి అద్భుతమైన సత్సంగం మనకి ఇక్కడ దొరికింది. ఇంతమందితో కలిసి వాళ్ళ అనుభవాలతో కలిసి మనం ఒక ప్రయాణం చేయగలిగితే, ఒక 30-40 రోజులు ప్రయాణం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. చిన్నపిల్లల నుంచి, స్టూడెంట్స్ నుంచి ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిన వాళ్ళ వరకు అందరూ ఉన్నారు. బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉండొచ్చు, వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఈ ప్రోగ్రామ్ అనేది అందరికీ డిజైన్ చేయబడింది. ప్రతి ఒక్కరికి కూడా సేమ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఫాలో అవుతారు. సో నెక్స్ట్ 40 days ప్రయాణం ఎలా ఉండబోతుంది, మనం ఏం చేయాలనే కొన్ని విషయాల్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు క్విక్గా బ్రీఫ్గా ఎవరైనా ఒక 3 హ్యాండ్ రైజ్ చేసి లెర్నింగ్ అంటే ఏమిటో మీరు కొంచెం మనందరికీ, ఎందుకంటే ఇక్కడ చాలా మంది అద్భుతమైన టీచర్స్ ఎంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు కూడా నేను చాలా నేర్చుకుంటా అనుకుంటున్నాను. ఎస్, ఫిరోజ్ గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. రైజ్ ఇట్లా చక్క హ్యాండ్ రైజ్ చేసేస్తున్నారు. ఎస్ ఫిరోజ్ గారు చెప్పండి.
లెర్నింగ్ అంటే ఏమిటి? లెర్నింగ్ అంటే మనం నేర్చుకోవటం అనమాట. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎటువంటి ఏదైనా కూడా మనకు లైఫ్లో యూజ్ అయ్యేది ఏదైనా కూడా నేర్చుకునేదాన్ని లెర్నింగ్ అంటారు. నలుగురికి ఉపయోగపడేటట్టు నేర్చుకోవటం అనమాట. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. నగేష్ గారు. అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. లెర్నింగ్ అనేది అంటే ఇన్ఫినిటీ సార్. అది సబ్జెక్ట్ ఒక దగ్గర ఆగదు. నేర్చుకున్నా కొద్దీ నేను వెళ్తూ ఉంటాం సార్. కొత్త కొత్త విషయాలు ఉండడం తెలుసుకోండి. ఎస్, శివ గారు చెప్తున్నారు తెలియనిది తెలుసుకోవడం అని చాట్లో పెట్టారు. న్యూ కాన్సెప్ట్స్ వండర్ఫుల్. అమిత్ నాయక్ గారు. థ్యాంక్ యూ అండి. నగేష్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. లెర్నింగ్ అనేది మన జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే ప్రక్రియ సార్. ఇది ప్రతి క్షణము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి క్షణం మనం నేర్చుకుంటూనే ఉంటాం సార్. ఆల్వేస్ స్టూడెంట్ గా ఉండడం చాలా గొప్ప విషయం సార్. నిత్య విద్యార్థులు ఉండాలంటున్నారు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ అమిత్ గారు. సురేష్ గారు. సార్ లెర్నింగ్ అనేది ప్రతి నిమిషం నేర్చుకోవడమే, లైఫ్ టైం నేర్చుకుంటూ ఉండడమే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో విధంగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎలా నేర్చుకుంటారు చెప్పండి? కొన్ని అనుభవం చెబుతుంది, కొన్ని పరిస్థితులు బట్టి నేర్పుతుంటుంది. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా ఓ విధంగా నేర్చుకోవాల్సి వస్తుంది. తెలిసిన విషయం కూడా తెలియకుండా మళ్ళీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక విషయం తెలిసింది ఏ అనేది ఒకరికి ఏవి అనిపిస్తుంది, దాన్ని ఇంకో విధంగా కూడా వాడే వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్క విధంగా ఒక్కో విధంగా అంటారు. ఏ అంటే ఏ ఆల్ఫాబెట్ అని అనుకుంటాం. ఆల్ఫాబెట్ ఏ విధంగా వాడాలో ఏ విధంగా అనేది కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అంటే ఎవ్రీ సెకండ్ నేర్చుకోవడం సార్. లైఫ్ అంటే నేర్చుకోవడం. వండర్ఫుల్ అండి సురేష్ గారు. మీరు ఆల్రెడీ అద్భుతమైన స్పీకర్. సో ఇంకా నేను వదిలేస్తే ఈ సెషన్ మొత్తం మీరే తీసుకునే ఉన్నారు. నాకు కూడా మళ్ళీ నాకు పెన్ ఉండదు. నెక్స్ట్ టైం నన్ను పిలవరు, మిమ్మల్ని పిలుస్తారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సనల్ నంబర్ ఇవ్వండి సార్. మీ పర్సనల్ నంబర్ ఏంటి తర్వాత తప్పకుండా నా పేరులో కనిపిస్తుందండి నెంబర్ జూమ్ లో. ఎస్, మంజుల గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. కొంచెం ప్రశ్న మారుద్దామండి. అన్లెర్నింగ్ అని విన్నారా? అన్లెర్నింగ్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నాను సార్. అన్లెర్నింగ్ అంటే ఏమిటి? ఫస్ట్ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ వినడానికి సిద్ధంగా ఉండాలి సార్. అలా అయితేనే మనం ఏదైనా నేర్చుకోగలం. వండర్ఫుల్. ఒక సామెత ఉంది కదా సార్, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగానే తాగించలేమని. ఫస్ట్ మనం వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా నేర్చుకోగలం అనేది ఫస్ట్ నా కాన్సెప్ట్. వండర్ఫుల్. మనం ఫస్ట్ వినడానికి సిద్ధంగా ఉండాలి. కరెక్ట్. యా, అది సార్. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో అలాగే చార్ట్ లో మనకి అన్లెర్నింగ్ అంటే నాట్ హార్డ్, ఎప్పుడు వినలేదని చెప్తున్నారు. దెన్ లెర్నింగ్ ఈజ్ లిజనింగ్, అబ్జర్వింగ్. ఎస్, శాంతకుమారి గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. లెర్నింగ్ అనేది నిరంతర ప్రక్రియ సార్. అది ప్రతిరోజు కూడా మనం ఒక ఎంప్టీ మైండ్ తో నేర్చుకోవాలి అని ఒక ఆశ కలగాలి. మనకు తెలియని విషయం తెలిసింది కొండంతా, గోరంతా, తెలియంది కొండంతా. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి. అందరికి కూడా మిగతా వాళ్ళు కూడా హ్యాండ్స్ డౌన్ చేయొచ్చు. మనం త్రూ అవుట్ ద సెషన్ ఇంటరాక్టివ్ గా ఉందాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. సో సెషన్లోకి కొంచెం ఇంకా డీటెయిల్గా వెళ్ళే ముందు మీ అందరూ ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు. అందరి దగ్గర పెన్ను పేపర్ ఉందని అనుకుంటాను కదా. ఒకసారి అందరూ కూడా ఒకసారి మీ నోట్బుక్స్ చూపించండి. జస్ట్ షో యువర్ నోట్బుక్స్. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎత్తుక్కుంటున్నారు. యా, సో చాలా మంది వీడియో ఆన్ చేయలేదండి. డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా దయచేసి వీడియో ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఇంటరాక్టివ్, యూస్ఫుల్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ అండి. సో ఒక కొత్త ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసేయండి. అందరూ కూడా కొత్త పేజ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ ఎ న్యూ పేజ్. స్టార్ట్. మీ పేరు రాయండి పైన పెద్ద అక్షరాలతో మీ పేరు రాయండి. పక్కన మీ ఏజ్ రాయండి. మీ పేరు, మీ వయస్సు, దాని కింద మీ వృత్తి, మీ ప్రొఫెషన్ ఏంటి, దాని కింద మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది. స్టూడెంట్ అయితే ఏం చదువుతున్నారు, హౌస్ వైఫ్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు. డజంట్ మ్యాటర్. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఓన్లీ కొంతమందికే ఉంటుంది, నాకు లేదనుకోకండి. చదువుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి మీ ఏజ్ని బట్టి ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు. సో మీ పేరు, మీ వయస్సు, మీ ప్రొఫెషన్, మీ ఎక్స్పీరియన్స్, దాని కింద ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాల్లో మనం గర్వపడేలా చేస్తూ ఉంటాయి.
సో ఏదైనా ఒక 3 విషయాలు మీ గురించి మీకు గొప్పగా అనిపించే విషయాలు మీకు అనిపించవచ్చు, ఎదుటి వాళ్ళు మీకు చెప్పొచ్చు. నన్ను చూసి నేను గర్వపడే ఒక 3 విషయాలు ఇవి అని చెప్పేసి అక్కడ రాసుకోండి. ఏదైనా ఒక 3 పాయింట్స్. ఎక్కువగా ఆలోచించకండి, ఏది గుర్తొస్తుంది రాయండి. మీ స్పెషాలిటీస్ కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాని కింద ఇంకా కావాలంటే మీ అవార్డులు, మీ రివార్డులు, మీ యొక్క ఎనీ అసెట్స్, మీకు ఆస్తులు, అంతస్తులు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని బైకులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. కేవలం మీకోసం మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు ఇక్కడ రారు. ఆల్రెడీ ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికి చూపించకండి. ఆల్రైట్. సో మీ పేరు, మీ వయస్సు, మీ ప్రొఫెషన్, మీ ఎక్స్పీరియన్స్, ఎందుకు మిమ్మల్ని చూసి మీరు గర్వపడుతున్నారు, మీ అచీవ్మెంట్స్ లైక్ మీ అవార్డ్స్, మీ రివార్డ్స్, మీ వెహికల్స్, మీ బంగ్లాస్, మీ ఆస్తులు, అంతస్తులు ఏదైనా కూడా రాసుకోవచ్చు. మీ బ్యాంక్ బ్యాలెన్స్. సో కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి ఆ పేపర్ ఒకసారి నోట్బుక్ లోంచి చింపేసి ఒకసారి ఇలా చూపించండి. పేపర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది కంప్లీట్ చేస్తారో నాకు తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, సూపర్ అండి. నవీన్ కుమార్ గారు, థ్యాంక్ యూ. నందవర్ధన్ గారు, ఎక్సలెంట్. నరేష్ గారు, సుమిత్ర గారు, సురేష్ బాబు గారు, పద్మనాభుని మురళి గారు, ఓకే. ప్రభాకర్ గారు, సూపర్ అండి. సైదుల్ గారు, థ్యాంక్ యూ. నగేష్ గారు, ఎక్సలెంట్. రాజేంద్ర గారు, ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, శాంతకుమారి గారు, థ్యాంక్ యూ. ఆ పేజ్ని ఒకసారి వీలైతే తీసేసి చింపేసి హ్యాపీగా ఫోల్డ్ చేయండి. ఒకసారి దాన్ని ఫోల్డ్ చేసి ఇంకోసారి 2 ఫోల్డ్లు చేయండి. సో దట్ ఇట్ చిన్న పేజ్ అయిపోతుంది. ఇలా సింపుల్ గా ఫోల్డ్ చేసేయండి దాన్ని. సో ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసేయండి. మీ నోట్బుక్ కింద ఇక్కడ పక్కన పెట్టండి. ప్రస్తుతానికి దాంతో మనకు పెద్ద పని లేదు. సో సెషన్ చివర్లో మీకు ఎందుకు చేశామని ఎవరైనా అడిగితే చెప్తాను, లేకపోతే దాని గురించి నేను చెప్పను. ఆల్ రైట్. హోప్ ఎవ్రీబడి కంప్లీటెడ్. ఓకే. సో ఈరోజు టాపిక్ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అని చెప్పారు. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అని చెప్పారు. సో లెర్నింగ్ గురించి అద్భుతంగా మన వాళ్ళు చెప్పారు. సో జీవితం అంతా పుట్టిన దగ్గర నుంచి మనం ఎన్నో రకాలుగా నేర్చుకుంటూనే ఉన్నాము. రైట్. మన చదువు కావచ్చు, పుట్టిన దగ్గర నుంచి పేరెంట్స్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. వాల్యూస్ కావచ్చు, నాలెడ్జ్ పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా, టీచర్స్ ద్వారా, పక్క వాళ్ళ అనుభవాల ద్వారా, మన అనుభవాల ద్వారా, ఇలా ఎన్నో రకాలుగా మన బుర్రకి ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. సో మనం చేసే ప్రతి పని కూడా ఆ లెర్నింగ్ మీద ఆధారపడి ఉంటుంది, మన నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది, మనం నేర్చుకున్న విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియలో చాలా వరకు అవుట్డేట్ అయి ఉండొచ్చు, చాలా వరకు కరెక్ట్ కాకపోవచ్చు, మనం విన్న ప్రతి ఒక్కటి కరెక్ట్ కాకపోవచ్చు. మన అనుభవం కేవలం అది ఒకేసారి చెప్పి ఒక అనుభవాన్ని జీవితాంతం అదే కరెక్ట్ అని చెప్పేసి మనం ఎన్నో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. రైట్. సో ఇలాంటి ఎన్నో విషయాలు మన లైఫ్ని ప్రభావితం చేశాయి. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అద్భుతమైన గోల్తో వచ్చారు. నేను ఒక పబ్లిక్ స్పీకర్ కావాలని, నా లైఫ్ చాలా అద్భుతంగా ఉండాలని, మోటివేషనల్ స్పీకర్ కావాలని, 10 మందికి సర్వీస్ చేయాలని, ఇన్స్పైర్ కావాలని, మంచి టీచర్ కావాలని, అందరూ కూడా ఒక మంచి ఆశయంతో వచ్చిన వాళ్ళు మాత్రమే. అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్స్కి వస్తారండి. టైం పాస్కి ఎవరు రారు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో ఒక అద్భుతమైన 40 గంటలు మీరు దీన్ని కేటాయిస్తున్నారు, 2 రోజులు మీరు కేటాయించబోతున్నారు. అది ఎంతో ముఖ్యమైతే తప్ప మన బిజీ లైఫ్స్లో ఎవరు దానికి టైం స్పెండ్ చేయరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుని ఎంతో కోట్ల మంది మధ్యలో కేవలం ఒక 80 మంది మాత్రమే ఇక్కడ డెసిషన్ తీసుకుని వచ్చి ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడికి వచ్చాము, బాగానే ఉంది. రోజు ఒక సెషన్ జరుగుతుంది, రోజు ఒక స్పీకర్ వస్తారు, ఎన్నో విషయాలు చెప్తారు, వెళ్తారు. కొంతమంది సన్నగా ఉండొచ్చు, కొంతమంది లావుగా ఉండొచ్చు, కొంతమంది గొంతు అద్భుతంగా ఉండొచ్చు, కొంతమంది బ్రహ్మాండమైన కథలు చెప్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు. రకరకాల ట్రైనర్స్ మీ రోజు మీ ముందుకు వస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి ఫస్ట్ మీరు ఇలా ఉన్నారేంటి, ఇలా చెప్తున్నారేంటి, అవి కాకుండా మనం పడుకుందిలే దాన్ని ఎత్తేస్తే మళ్ళీ పడుకుందిరా. సో మనము అలాంటి ఎటువంటి ఇంప్రెషన్స్ పోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ నేర్చుకోవాలని ట్రై చేయండి. వాళ్ళ స్టైల్ అబ్జర్వ్ చేయండి. అంతేగాని మనం కాపీ చేయాలనే ఉద్దేశం కాదు. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ మనం నేర్చుకోనే విషయాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. సో డోంట్ ఫోకస్ ఆన్ ద ట్రైనర్, డోంట్ ఫోకస్ ఆన్ ద ట్రైనర్ క్యారెక్టర్, ట్రైనర్ యాటిట్యూడ్. అవన్నీ కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బట్
డోంట్ యూజ్, అంటే చాలా వరకు ఏమవుతుందంటే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ద్వారానే ఎంతో మంది డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అక్కడ సెషన్ మొత్తం వినకుండా కేవలం ఆ ఇంప్రెషన్లోనే ఉండిపోయి ప్రోగ్రామ్ కూడా ఎవరు కంటిన్యూస్గా వినరు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇందాక మేడం ఒకరు చెప్పారు, ఓపెన్ మైండ్తో వచ్చి లెర్నింగ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఆ ఓపెన్ మైండ్ అనేది చాలా చాలా ముఖ్యం, రైట్? సో దట్ ఈస్ వై దిస్ ఇంపార్టెంట్ సెషన్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. అన్లెర్నింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అసలు ఎందుకు ఈ అన్లెర్నింగ్, ఏంటి అన్లెర్నింగ్, ఎందుకు చేయాలి, ఎలా చేయాలని ఒక నెక్స్ట్ 45 minutes మనం టైం స్పెండ్ చేద్దాం, రైట్? సో ఎవరైనా ఒక్కరు హ్యాండ్ రేస్ చేసి ఇక్కడ స్లైడ్లో ఉంది చదువుతారా? ఎనీ వన్ పర్సన్ ప్లీజ్. రాజేంద్ర గారు, సూపర్. The illiterate of 21st century. కొంచెం గట్టిగా చదవండి ప్లీజ్. Sir, the illiterate of 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn, and relearn. Excellent. All will tougher. Yes, yes. Yeah. ఫిరోజ్ గారు దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన వాళ్ళకి? Not read and write, but those who the 21st. The 21st సెంచరీలో ఉన్న ఇలిటరేట్స్ చదువుకోలేని వారు కాదు, బట్ అంటే అంటే జనరల్ గా ఏంటంటే 21st సెంచరీలో అసలు ఇలిటరేట్ అనేది పదమే లేదు. అందరూ చదువుకోవడానికి ఉన్న కాంటెంట్ ఉన్నది అన్నది, మనకి ఎంతైతే కాంటెంట్ ఉందో అది దొరుకుతుంది. షూర్ సార్, థ్యాంక్ యూ. అంజిరెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ 21st సెంచరీలో ఎవరైతే వినలేరో రాయలేరో వాళ్ళు కాదు ఇల్లటరేట్స్, బట్ దోస్ హూ కెనాట్ లెర్న్ అన్లెర్న్ అండ్ రీలెర్న్. ఎవరైతే నేర్చుకోకుండా ఉంటారో, అన్లెర్నింగ్ నేర్చుకోకుండా రీలెర్న్, ఈ లెర్నింగ్ అనేది లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లటరేట్స్ అనేది దీని సారాంశం నాకు తెలిసినంత వరకు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు. లవకుమార్ గారు చెప్పండి సార్. సార్ 21st సెంచరీలో ఇల్లిటరేట్ అంటే చదవడం రాయడం రానివాడు కాదు అని అర్థం కాదు, బట్ లెర్న్ చేయడం, అన్లెర్న్ చేయడం అండ్ రీలెర్న్ చేయడం చేయనివాడు ఇల్లిటరేట్ అని అర్థం. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మిత్రులారా, డెఫినేషన్ మారిపోయింది. నిరక్షరాస్యులు అని ఒకప్పుడు ఎవరిని అనేవాళ్ళు అంటే కేవలం చదవలేని వాళ్ళని, రాయడం రాని వాళ్ళని నిరక్షరాస్యులు అనేవాడు. ఇప్పుడు ప్రపంచం మారిపోతుంది. మనం డిజిటల్ యుగంలో ఉన్నాము, గ్లోబలైజేషన్లో ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఎన్నో రకాల చేంజెస్ మన లైఫ్లోకి వచ్చాయి. ఒక్కసారి 10 సంవత్సరాల క్రితం వెళ్ళి చూడండి, 10 సంవత్సరాలకి ఇప్పటికి మన లైఫ్లో ఎంత మార్పు వచ్చింది. ఈరోజు జూమ్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. వాట్సాప్, యూట్యూబ్ ఇలాంటివి లేకుండా మనకు రోజు గడిచే పరిస్థితి లేదు. కానీ దీని ద్వారా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఎన్నో విషయాలు, నేర్చుకోలేని విషయాలు ఇప్పుడు సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో కూడా మనం నేర్చుకోగలుగుతున్నాం. సో ప్రపంచం చాలా మారిపోయింది. ఇప్పుడున్న ప్రపంచంలో మనం ఎవరు ఎడ్యుకేటెడ్ అంటే కేవలం చదవడం రాయడం కాదు, ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా ఆ లెర్నింగ్ లేని వాళ్ళు, అన్లెర్నింగ్ లేని వాళ్ళు, రీలెర్నింగ్ లేని వాళ్ళని నిరక్షరాస్యులు అంటున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఏ ప్రొఫెషన్ అయినా పర్వాలేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొన్ని టెక్నాలజీలు ప్రతి ప్రొఫెషన్లో కూడా దూరబోతున్నాయి. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అమెరికాలో కొన్ని స్కూళ్ళలో ఆల్రెడీ టీచర్స్ని రీప్లేస్ చేశారు. ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఒక టీచర్గా మారిపోయింది. సో ప్రపంచం అంత ఫాస్ట్గా మారిపోతుంది కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం చాలా చాలా ముఖ్యం. సో ఒక చిన్న ప్రశ్న అండి. సో వాట్ ఈస్ ద మోస్ట్ అంటే మనిషికి కావాల్సిన చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏముంటాయి మనిషికి? ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి చెప్పవచ్చు. ఒక వ్యక్తి మన జీవితానికి కావాల్సిన వాటి ఏముంటాయి బేసిక్ థింగ్స్? సందీప్ గారు. సార్ ఫుడ్, షెల్టర్, ఇంకా రెస్ట్ సార్, అంతే. ఫుడ్, షెల్టర్ బేసిక్, మినిమం ఇంపార్టెంట్. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మాణిక్యం గారు. సార్ కూడు, గూడు, గుడ్డ, ఈ మూడు కూడా ప్రతి మనిషికి అవసరం సార్. ప్రతి మనిషికి అవసరం. రోటీ, కప్డా और మకాన్. యా, వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ గారు అంతేనా?
I agree with him. And the Agree basic with needs me. which were taught to us is that. సో అవి ఉంటే సరిపోతుందా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ప్రస్తుత కాలానికి సంబంధించి అది సరిపోతుంది. ప్రస్తుతానికి మనిషి అవసరాలు మారుతున్నాయి, దాని తగ్గట్టుగా మన ప్రవర్తన, మన అవుట్లుక్ అది కూడా మారుతూ ఉంటుంది. యాక్చువల్ గా దాని తగ్గట్టుగా మనం దాన్ని క్యాచ్ చేయాలని నా భావన. ఓకే ఓకే, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఎస్ అంజిరెడ్డి గారు, వాట్ డూ యూ థింక్? సార్ రోటీ కప్నా అవి కాకుండా ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే మనకి మనం అప్గ్రేడ్ అవుతా ఉండాలి. లెర్నింగ్ ఏమైనా ఉంటే మనం నేర్చుకుంటా ఫస్ట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, మనం అప్గ్రేడ్ అవ్వాలి. కమ్యూనికేషన్. తిండి లేని వాడికి తిండి ప్రొవైడ్ చేస్తాము, బట్టలు లేని వాడికి బట్టలు ప్రొవైడ్ చేస్తాం, అక్కడ ఆగిపోతారా వాళ్ళు? లేదు, ఏం కోరుకుంటారు? ఇంకా ఫర్దర్ గ్రో అవ్వాలి అని కోరుకోవాలి. ఎలా? మన కొత్తగా ఏమైనా నేర్చుకొని మనం అప్గ్రేడ్ చేసుకొని మనకి మనం. ఎస్, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఎస్ సుమిత గారు. సార్ కడుపు నిండా తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, నెక్స్ట్ మనకి ఏం కావాలి? కూడు గూడు గుడ్డ అనేది ఇంతకు ముందు నానుడి, ఇప్పుడైతే ఆరోగ్యకరమైన వాతావరణము, ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆరోగ్యంగా ఉండటము, ఇంకా నేర్చుకోవాలనే తపన ఉండటం అనేది ఇప్పటి నానుడి. ఇప్పటి నానుడి, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత గారు. మంచి వాతావరణము, మంచి మనుషులు కావాలి. మంచి వాతావరణం ఎక్కడి నుంచి వస్తుందండి? మంచి వాతావరణం ఎలా వస్తుంది? అంటే ఎయిర్ కూడా ఇంపార్టెంట్ కదా సార్ మనిషి బ్రతకడానికి. హిమాలయాలకు వెళ్తే మంచి బ్రహ్మాండమైన ఎయిర్ వస్తుంది. హిమాలయాలకు వెళ్దామంటారా? పొల్యూషన్ లేకుండా. అంటే పట్టణాల నుంచి అందరం గ్రామాల్లోకి వెళ్దామంటారా? పొల్యూషన్ లేని పట్టణాలు అయితే ఏం లేవు. ఉన్నాయా మీ దృష్టిలో? ఏమైనా ఉన్నాయా? అక్కడ తెలిసినట్టు చెప్పండి, నేనైతే వెళ్ళిపోతానంటే. ఏం సార్? పొల్యూషన్ లేని సిటీస్ ఏమన్నా ఉన్నాయా? టౌన్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు సార్. మరి ఎక్కడికి వెళ్ళమంటారు మమ్మల్ని? తెలియదు సార్. తెలియదు, ఓకే, నో ప్రాబ్లం అండి. ఎస్ బాలాజీ గారు. 3 పూటలా కడుపు నిండా ఫుడ్ ఉందండి, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, నెక్స్ట్ మనం ఏం కోరుకుంటాం? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. మనిషికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం సార్. ఆయువు, ఐశ్వర్యం, ఓకే, జ్ఞానం, ఇవన్నీ కావాలి. జ్ఞానం కావాలి, దాంతో పాటు జ్ఞానం కావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. జ్ఞానం కావాలంటే గురువు కావాలి దానికి సార్. ఓకే, సూపర్. భువనేశ్వరి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రతి ఒక్కటి అవసరం మనిషికి, కానీ దాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం సార్. అది ఆ మైండ్ సెట్ ఉండాలి. దేన్ని కానీ ఎక్కువగా ఉన్నా మనకు కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. దాన్ని ఎంతలో తీసుకోవాలి, ఏదైనా కావచ్చు, కూడు కావచ్చు, గుడ్డ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఎంతలో తీసుకోవాలో మనం తీసుకునే మన మైండ్ సెట్ అనేది ఉంచుకోవాలి సార్, మనస్తత్వాన్ని. ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి. ఎస్ లత గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. అంటే కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. గూడు గుడ్డ నీరు కావాలని చెప్పేసి ఇంట్లో కూర్చున్నంత మాత్రాన అవి పొందడం కష్టం. అవి ఎలా పొందాలి అనేటువంటి నాలెడ్జ్ ను కూడా మనం సంపాదించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కూడు గుడ్డ ఎలా రావాలో నేర్చుకున్నారు, దాని తర్వాత మనిషి ఏం కోరుకుంటాడు? నెక్స్ట్ అంటే పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆ నాలెడ్జ్ ని, ఈ రోజు 100 రూపాయలు సంపాదించే నాలెడ్జ్ కావచ్చు, ప్లస్ ఇంకా మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి ఏవైతే నాలెడ్జ్ అవసరమో అవి ఎప్పటికప్పుడు, అంటే 2000లో 1000 రూపాయలతో జీవనం సాగించవచ్చు, కానీ తర్వాత 1,00,000 రూపాయలు వచ్చినా కూడా గడిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మన లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ, సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం అనేది కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ శివపార్వతి గారు బేసిక్ నీడ్స్, కామన్ నీడ్స్, సేఫ్టీ, ఫెసిలిటీస్ అంటున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ అంటే ఏంటండి? మంజుల గారు ఫెసిలిటీస్ అంటున్నారు, వాట్ ఈస్ దట్ ఫెసిలిటీస్? ఫెసిలిటీ అని అనలేదు, కానీ బేసిక్ కూడు గుడ్డ వాటితో పాటు ఈ సమాజంలో బతకాలంటే సెక్యూరిటీ కావాలి సార్. ఫస్ట్ సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ ఎలా వస్తుంది?
ఈ ప్రజెంట్ సమాజంలో అది ఉండట్లేదు అభిప్రాయం. అందుకనే ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు సార్. కానీ ప్రైమరీ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ లో అది మిస్ అయిపోతుందేమో అని నా ఉద్దేశం. వండర్ఫుల్. సో ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నాయండి చాట్ లో. సో థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ డౌన్ చేయొచ్చు, మళ్ళీ మీకు అవకాశం వస్తుంది ఇంటరాక్ట్ అవ్వడానికి. ఎక్సలెంట్ అండి. సో కూడు గుడ్డ, లెర్నింగ్, సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, గుర్తింపు కావాలంటున్నారు, వాటర్, షెల్టర్, స్లీప్, బేసిక్ నీడ్స్, కామన్ నీడ్స్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ పీపుల్ లుక్ ఫర్. ఎవరికైతే ముందు తినడానికి తిండి లేదో, కట్టుకోవడానికి బట్టలు, బేసిక్ ఫిజికల్ నీడ్స్ కోసం మనం కష్టపడుతూ ఉంటాం. ఒక్కసారి అది వచ్చిన వాళ్ళకి, ఇందాక మేడం చెప్పి సెక్యూరిటీ కావాలి, ఉండడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక గుడిసె కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, బంగ్లా కావచ్చు, వాట్ ఎవర్. ఎందుకంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, సేఫ్టీ కోసం చూసుకుంటాం. ఆ తర్వాత నేను ఒక్కడే ఉన్నాను కదా, నాకంటూ నా వాళ్ళు కావాలి, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మనల్ని ప్రేమించే వాళ్ళు కావాలని మనిషి జీవితం కోరుకుంటుంది. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు గుర్తింపు కోసం చాలా మంది ఆరాటపడుతుంటారు. అన్నీ ఉన్నాయి, 3 పూటలా తినడానికి ప్రాబ్లం లేదు, మంచి జాబ్ ఉండొచ్చు, మంచి బిజినెస్ ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సమాజం ఎవరు నన్ను గుర్తించట్లేదే అని చూస్తూ ఉంటారు. ఎవరు నాకు శాల్వా కప్పట్లేదు, ఎవరు నాకు అవార్డు ఇవ్వట్లేదు, ఎవరు నాకు సలాం కొట్టట్లేదు, ఎవరు నన్ను మీటింగ్లకు పిలవట్లేదు, జెండా ఎగరడానికి నన్ను పిలవట్లేదు. ఏదో ఒక రకమైన చిన్న చిన్న కోరికలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. గుర్తింపు కోసం పాకులాడడం మొదలవుతుంది. దాని తర్వాత అది కూడా వచ్చిన తర్వాత కూడా చాలా మందికి జీవితంలో సంతోషం అనేది ఉండదు. అన్ని సాధించాం, అన్నీ వచ్చాయి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్? నేను ఎందుకు పుట్టాను అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కొంతమందికి. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది లాస్ట్ స్టేట్. కొంతమందికి ఒకటిలోనే ఉండిపోవచ్చు జీవితాంతం, కొంతమంది 1 నుంచి 2కి రావచ్చు, కొంతమంది 1 నుంచి డైరెక్ట్గా 5కి పోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. మనము ఎక్కడ ఉన్నాము, మనకి ఏం కావాలో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తి కూడా మనం ఎందుకు ఈ పోరాటం, మోటివేషనల్ స్పీకర్ ఎందుకు కావాలి? గుర్తింపు కోసం కావాలా, సేవ కోసం కావాలా? అది నా పర్పసా? లేదు, నేను 10 మందికి సహాయం చేయదలుచుకున్నాను, నా ఉద్దేశమే నేను పుట్టిందే 10 మందికి సహాయం చేయడానికి, నేను ముందే 10 మందికి జ్ఞానం పంచడానికి. అది పర్పసా? అది రికగ్నిషన్ కోసం పాకులాడుతున్నాము మనం? అది గుర్తించాల్సిన అవసరం. సో ఇది హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఒక అద్భుతమైన సైకాలజీ సిద్ధాంతం అండి. సో ప్రతి మనిషి కూడా ఇట్లా బేసిక్ నీడ్స్ మొదలెట్టుకొని నెమ్మదిగా మనం ఒక్కొక్క స్టేజ్ వెళ్తూ ఉంటాం. కొంతమంది 1లోనే పోతారు, కొంతమంది డైరెక్ట్గా 1 నుంచి 5కి పోతారు. సో వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. అంటే ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు ఆలోచించే విధాన్ని బట్టి ఎన్నో రకాలుగా కూడా మనం మన లైఫ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తాం అనేది మనకు తెలిస్తే మనం అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఫ్రెండ్స్, మనం చాలా మంది ఇక్కడ అద్భుతంగా ఎన్నో విషయాలు నేర్చుకోవాలని వచ్చారు. రైట్. ఒక మంచి స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికి కూడా. ఒక్క నిమిషం అండి. ఓకే. సో ఇది ఒక అద్భుతమైన సర్కిల్ కనిపిస్తుంది అందరికి. ఆల్రైట్. సో లెట్స్ అస్యూమ్ ఇది ఒక సర్కిల్ అంతా ఉంది. ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉంది, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది నేర్చుకోవడానికి వచ్చామంటున్నారు. సో ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రపంచంలో ఎంతో అంత జ్ఞానం ఉంది. కానీ చాలా వరకు ఏంటంటే మన జ్ఞానం ఇంత ఉండొచ్చేమో. మనకు తెలిసింది ఎంతలో, ప్రపంచం ఇదంతా అయితే మనకు కేవలం ఇంత తెలిసి ఉండొచ్చు. రైట్. సో మీకు తెలిసిన విషయాలు అంటే మీకు తెలుసా ఏమైనా? అందరికీ తెలిసే ఉంటుంది కదా. మీకు ఏ విషయాలు తెలుసు అందరికీ అది తెలిసే ఉంటుంది కదా. అలాగే మనకి తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. ఉంటాయా? తెలియని విషయాలు కొన్ని ఉంటాయా? అందరికీ అన్ని విషయాలు తెలుసా? ఎవరైనా ఒకరు 3 మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడండి. అంటే 3 హ్యాండ్ రైజ్ చేయండి. మీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? యా, సృజన గారు. ఎంత తెలుసుకున్నా కొద్దీ ఇంకా తెలియని విషయాలు చాలా ఉండొచ్చేమో అనిపిస్తూ ఏమైనా ఉంటది. ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎనీ ఎగ్జాంపుల్? ఎనీ ఎగ్జాంపుల్? నేను యా. చదువుకున్న సబ్జెక్ట్ లోనే 100 సబ్జెక్టులు ఉంటే నాకు తెలిసిన 2 సబ్జెక్టులు. మీకు నాకు తెలిసినవి తెలిసిన 2 చాలా సబ్జెక్టులు. తక్కువ ఓకే. తక్కువ ఆల్రైట్. సబ్జెక్ట్. అది ఓన్లీ సబ్జెక్ట్ సంబంధించి.
ఓకే. మిగతా విషయాలలో ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ ఎవరితోనైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అరే నాకు ఈ ఈ ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయడం రావట్లేదే అంటే తెలియదు అనేది అప్పుడు అర్థమవుతూ ఉంటది. ప్రతి సిచ్యుయేషన్ కొత్త సిచ్యుయేషన్ వచ్చిన ప్రతిసారి ఇది నాకు తెలియదు కదా ఇప్పటిదాకా నాకు తెలియదు కదా అని అనిపిస్తా ఉంటది. ఓకే. ఆల్ రైట్ అండి. శాంతకుమారి గారు. థ్యాంక్ యూ సుజన గారు. సార్ నాకు కారు నడపడం రాదు కదా అనిపిస్తుంది. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అనిపిస్తుంది. అట్లా వేరే లాంగ్వేజెస్ కూడా నాకు రావనిపిస్తుంది. ఇవన్నీ వండర్ఫుల్. నాకు తెలియని విషయాలే కదా అనిపిస్తుంది. మీకు తెలియని విషయాలే. కరెక్ట్ అండి. రాజేంద్ర గారు. థ్యాంక్ యూ అండి. సార్ నాకు తెలిసిన విషయాలంటే టెలికామ్ గురించి కొంచెం ఐడియా ఉంది, న్యూట్రిషన్ గురించి ఐడియా ఉంది సార్. తెలియని విషయాలు మెడిసిన్ గురించి నాకు తెలియదు, టెక్నాలజీ గురించి నాకు తెలియదు, ఈ యూనివర్స్ గురించి తెలియదు, దృష్టి ఎందుకుంది వాటన్నిటి గురించి చాలా మిస్టరీస్ ఉన్నాయి. కాబట్టి చాలా లిమిటెడ్ బీయింగ్. ఓకే. సో థ్యాంక్ యూ అండి. సో మనకి ఇంత తెలుసు, ఏం కావాలో ఏం తెలీదో కొంచెం తెలుసు. మరి ఇదంతా మిగతాదంతా ఏంటండి? హ్యాండ్ రైస్ చేయండి ఎవరు. ప్రభాకర్ గారు. సో మనకు కొంచెం తెలుసు, కొంచెం తెలీదు. మరి మిగతాదంతా ఏంటి? మనం తెలుసు అనుకుంటూ ఉంటామండి, మిగతా అంతా తెలియందే. ఓకే. మిగతాదంతా తెలియందే. ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పదలుచుకుని యాక్చువల్గా హ్యాండ్ రైస్ చేసింది ఎందుకంటే సార్, జనరల్ గా నా దగ్గరికి మామూలుగా కొంతమంది వచ్చి ఏదో విషయంలో సలహా అడుగుతారు. లైక్ వాళ్ళ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే స్పౌజ్ ని ఎలా హ్యాండిల్ చేయాలని. నాకేదో పెద్ద తెలిసినట్టుగా నేను చెప్తాను, కానీ అదే మిస్టేక్ మళ్ళీ హిపోక్రటికల్ గా నా ఇంట్లో నేను అదే మిస్టేక్ చేస్తాను. డాక్టర్లు కూడా వాళ్ళ పిల్లల్ని వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. సార్ డాక్టర్లు కూడా వాళ్ళ పిల్లల్ని వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అంటే వాళ్ళకి చెప్పే సలహా నేను ఎందుకు పాటించలేకపోతున్నాను అనేది నా ప్రశ్న. ఒకప్పుడు ఇంట కలిసి రచ్చగలవం అనేది చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంట గెలవడం అంత ఈజీ కాదండి. ఇంట్లో వెళ్ళడం అసలు చాలా కష్టం సార్. చాలా చాలా గొప్ప విషయాన్ని కనుక్కున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి షేర్ చేశారు. అనుభవం చాలా పాఠాలు నేర్పిస్తుంది కదా. అంతే సార్. ఎక్సలెంట్ అండి. ఎస్ పూర్ణాచారి గారు. అన్మ్యూట్ చేసుకోండి పూర్ణాచారి గారు. సార్ ఇప్పుడు మీరు రిప్రజెంట్ చేశారు కదా, సో దాంట్లో మీరు రిప్రజెంట్ చేసిన తెలిసిన విషయాలు చాలా ఎక్కువ చూపించారు. వాస్తవానికి అంత కూడా లేదేమో, నా పర్సనల్ ఒపీనియన్. అంటే చాలా కొంచెం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అంటే మేడం చెప్పారు ఇందాకే. ఎస్ సార్, చాలా కొంచెమే తెలుసు మనకి. తెలియనిది లిస్ట్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది సార్. మనకు అసలు ఏం తెలియదనే పర్సనల్ గా నా ఒపీనియన్ సార్. మనకు తెలిసిన కొంచెమే సార్ అది. ఓకే. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, ఐ నో అంటున్నాము, రైట్? ఐ డోంట్ నో అంటున్నాను. ఇక్కడ మిగతా మూడో సర్కిల్ మిగతాది ఏమంటున్నారు? మిగతాది ఏమంటారు దాన్ని? తెలుసని అనుకోవడము, అజంప్షన్. తెలుసని అనుకోవడం అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సూపర్. ఎస్ సుధాకర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సర్కిల్లో చూపించిన ఈ మూడో కోణం అంతా కూడా కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన విషయాలే సార్. కంపల్సరీ తెలుసుకోవాలంటారా? సార్ నేర్చుకోవాల్సిన విషయాలే, అంటే మనకు తెలియని విషయాలే, అవన్నీ కూడా మనకు తెలియని విషయాలే. ఎనీ ఎగ్జాంపుల్స్? అంటే మనకు తెలిసింది బాగా తక్కువ కాబట్టి తెలియని విషయాలు ఇంకా చాలా ఉంటాయి కదా సార్. అంటే ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాను, మీకు తెలియని విషయాలు ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? అంటే యూనివర్స్ లో జరిగే, ఐ మీన్ రాకెట్ సైన్సే కానీ యూనివర్స్ లో జరిగే ప్రతి విషయానికి దాని సైంటిఫిక్ యాంగిల్, ఇంకా అంటే ఐ మీన్ రీసెర్చ్ మెథడ్స్ అవుతున్నా కానీ మనకు అవి అందవు కదా సార్, అదొకటి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ టెక్నాలజీ అని చెప్తున్నారు, మీకు తెలియదు అని చెప్తున్నారు. సో అది ఇక్కడికి వస్తుందండి, ఐ డోంట్ నో. అంటే ఇంకా రీసెర్చ్ సార్ ఇన్వెన్షన్స్, అక్కడ ఇన్వెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు రాకెట్ తయారు చేస్తారని తెలుసు, ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు సార్. అవును, దట్ ఈస్ ఐ డోంట్ నో. అచ్చా, మిగతా అంతా మరి కన్ఫ్యూజన్. మరి మనకు అసలు తెలియని విషయాలు ప్రపంచంలో ఇంకెన్ని ఉంటాయి అంటే, మీకు రాకెట్ టెక్నాలజీ ఉందని తెలుసు, రాకెట్ ఎలా తయారు చేస్తారని తెలుసు, శాటిలైట్స్ లాంచింగ్ అని తెలుసు, మూన్కి ఏదో పంపిస్తారని తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విన్నారు, చాట్ జీపీటీ విన్నారు, కానీ మనకు తెలియదు అవన్నీ.
అవును సార్. మరి మనం అసలు వినని విషయాలు ఎన్నున్నాయి ఈ ప్రపంచంలో, మొదటిసారి నేర్చుకునే విషయాలు ఎన్నున్నాయి ఈ ప్రపంచంలో. రోజు ఓ ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ఉంటుందా అనే కొన్ని ఉంటాయా, ఉండవా? అవును సార్. అవి అనంతం సార్ ఇంకా. అవి అనంతం. సో ఇందులోనే మన ఎన్నో బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. అంటే మనకు తెలిసిన డెసిషన్స్ అనేవి మనకు తెలిసిన విషయాల మీద తీసుకుంటాం. ప్లీజ్ అందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. మనము రోజు మన చర్య అంతా కూడా, మనం చేసే పనులన్నీ కూడా మనకు తెలిసిన విషయాల మీద, మన నాలెడ్జ్ పైన డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలియని విషయాలు అందరూ అగ్రి చేస్తారు, నాకు తెలిసింది ఇంతే అని. కానీ మన డెసిషన్స్ ఆ చిన్న విషయాలను బట్టే మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం. మన తెలియని అన్ని విషయాలు ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నేర్చుకోవడం సాధ్యం కాదు. కానీ ఏం నేర్చుకోవాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ మొదలెట్టాలని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది అనుకుంటారు నాకు తెలుసు, చాలా తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు అనుకుంటారండి. వర్డ్స్ ఆర్ నాట్ థింగ్స్. ఎందుకంటే చాలా మంది అద్భుతంగా మాటలు చెప్తారు, కథలు చెప్తారు, పదాలు చెప్తారు. నాకు ఇది తెలుసు, అది తెలుసు అంటారు. కేవలం పదాలు పలకడం అనేది తెలిసినట్టు కాదు. నోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్. నాకు వంట ఎలా చేయడం తెలుసు, ఎప్పుడు వంట చేయలేదు. స్విమ్మింగ్ ఎలా చేయాలో తెలుసు, ఎప్పుడు స్విమ్మింగ్ చేయలేదు. కారు ఎలా నడపాలో తెలుసు, ఎప్పుడు నడపలేదు. కేవలం ఒక పుస్తకం చదివో, లేకపోతే సినిమా చూసో, ఎక్కడో ఎవరో ఫ్రెండ్స్ చెప్తుంటే వినో నాకు తెలుసు అనుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఎబిలిటీ. కొంతమందికి సినిమాలో డైలాగ్ ఉంది, 30 years ఇండస్ట్రీ ఎక్కడ అంటారు కానీ డైలాగ్ చెప్పలేడు. సంవత్సరాలు అదే పని చేస్తూ ఉంటాం. రోజు వంట బాగా చేస్తాం కానీ ఉప్పు ఎప్పుడు కరెక్ట్గా వేయలేదు. రోజు ఆఫీస్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పని చేస్తాం కానీ పర్ఫెక్షన్ లేదు. రోజు తప్పులు చేస్తూనే ఉంటాం, బాస్ తిడుతూనే ఉంటాడు. రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు కానీ చేయం. ఎక్సర్సైజ్ చేసినా కూడా ఏదో చెమట పట్టకుండా ఎక్సర్సైజ్ చేస్తాం, ఉపయోగం లేదు. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకోవడం కూడా పెద్ద విషయం కాదు, ఎబిలిటీ కాదు. కానీ దాన్ని ఎవరైతే ఆ ఎబిలిటీని ఎక్స్పర్టైజ్, ఎందుకంటే కొంతమంది మాత్రమే లైఫ్లో సాధించే వాళ్ళు ఎవరంటే తెలిసిన కొంచెం నాలెడ్జ్ని కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. దానిలో లోతుపాట్లను తెలుసుకొని, ఓకే ఇది నా జాబు, ఇది నా జాబు కదా అలాంటివి ఏం లేకుండా కూడా లోతుపాట్లను తెలుసుకుని, కొంతమంది చూడండి చాలా ఎగ్జాంపుల్ చూస్తుంటారు. అటెండర్ దగ్గర ఏదో ప్యూన్గా జాయిన్ అవుతాడు, ఆఫీస్లో ఆ డిపార్ట్మెంట్కి హెడ్ అయి కూర్చుంటాడు. మంచి మేనేజర్ పొజిషన్లో జాయిన్ అయిన వాళ్ళు జీవితాంతం మేనేజర్గానే ఉంటారు. ఆ డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లెక్క కాదు, నాలెడ్జ్ లెక్క కాదు. ఆ ఎబిలిటీని ఎట్లా మనం ఎక్స్పర్టైజ్గా వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చి నేను మోటివేషనల్ స్పీకర్ కావాలనుకుంటున్నాను, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం లైఫ్లో. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ హియర్. ఈ 40 రోజులు కూడా మీకు అద్భుతమైన సెషన్స్ ఉంటాయి. అద్భుతంగా రోజు ఎన్నో నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ నాలెడ్జ్, విపరీత మంచి నాలెడ్జ్ వస్తుంది. కానీ అది అప్లికేషన్లో పెట్టకపోతే వేస్ట్. దాన్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలి, ప్రతి రోజు కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ ఎంతోమంది మెంటర్స్ మీకు సపోర్ట్గా ఉన్నారు, ఎంతోమంది ట్రైనర్స్ సపోర్ట్గా ఉన్నారు. శ్రీనివాస్ పెరుమాళ్ళ గారు మనకు కమిటెడ్, ఈజ్ నోన్ ఫర్ హిస్ కమిట్మెంట్. ఇంత అద్భుతమైన లీడర్స్ మీతో పాటు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారనే దాని మీద మీ ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది, మీ అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది. లేకపోతే కేవలం వచ్చి విని వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దిస్ ఇస్ నాట్ ఎ మూవీ, రైట్? సో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండకండి. కేవలం నేర్చుకుంటాం కాదు, చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తాము, ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ రిజల్ట్ వస్తుందండి. సో ఈ స్క్రీన్లో ఉన్న విషయాన్ని ఎవరైనా ఒకరిద్దరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. అంజిరెడ్డి గారు. సార్ అది యాక్చువల్గా ఈజిటిఎస్ 6 or 9 అని ఇచ్చారు. అది ఒక వైపు నుంచి చూస్తే 6 అవుతుంది, ఇంకో వైపు నుంచి చూస్తే 9 అవుతుంది. అట్లనే మనం కూడా ఒకవైపు మనం చూసుకుంటే ఒకలాగా ఉంటాం, అదర్స్ వైపు నుంచి చూస్తే ఇంకొకలాగా ఉంటుంది అనే మీనింగ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు. సందీప్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ యాక్చువల్గా ఇది 6, 9 అంటే ఇప్పుడు మనం చూసే విధానం సార్. ఎందుకంటే మనము చూసే దృష్టికోణం బట్టి వేరీ అవుతుంది సార్. అంటే ఏదైనా ఒక పని మీద అనుకున్నాండి, అది మనం చేసే పని కరెక్ట్ అని మనం అనుకుంటాము, కానీ అదే పనికి అతను ఇంకో విధంగా చేస్తాడు. కరెక్ట్. అంటే అది కరెక్ట్ రాంగ్ అనేది మనము జడ్జ్ చేయలేము. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత అది ఫైనల్ డిసిషన్ వస్తుంది అన్నమాట. అట్లాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. అనిత గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. అంటే ఇటు 6 అటు 9 అంటే మనుషులు రకరకాలుగా ఉంటారండి. ఎవరి ఆలోచన దాన్ని బట్టి, విధానాన్ని బట్టి వాళ్ళు అది అర్థం చేసుకుంటారు. అందరూ దృష్టి ఒకలాగానే ఉండదు, ఒకలాగానే ఆలోచించరు. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అది చూసుకుంటారు సార్. మనది రైట్ అని మనం అనుకున్నా వాళ్ళు వేరే రకంగా చూస్తారు కాబట్టి వాళ్ళది కూడా రైట్ కావచ్చు.
పరిపరి విధాలుగా ఉంటారు కాబట్టి ఎవరు చూసే కోణాన్ని బట్టి వాళ్ళది ఎస్, సుమిత్ర గారు కూడా చెప్పారు, చూసే దృక్కోణం బట్టి ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటున్నారు స్వాతి గారు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏం లేదండి. నథింగ్ కాల్డ్ పాజిటివ్ నెగిటివ్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ రైట్ రాంగ్. ఇవన్నీ కూడా మన పర్సెప్షన్స్, మనం చూసే యాంగిల్లో ఏం కనిపిస్తుందో మనకు అంతే తెలుసు. మనం ఏం చూస్తున్నామో అక్కడ కేవలం అది మాత్రమే మనకు తెలుసు. ఎదుటి వాళ్ళ యాంగిల్లో చూడము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఛాలెంజెస్ కి దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. మనం లైఫ్ లో ఫేస్ చేసే చాలా చాలా ప్రాబ్లమ్స్ కి దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎస్ సృజన గారు, పర్సెప్షన్ మ్యాటర్స్. ఆ పర్సెప్షన్ బట్టే మనం డెసిషన్ తీసుకుంటాం. పర్సెప్షన్ బట్టే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి డిసైడ్ చేస్తాము. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు, వీళ్ళకి ఎంత తెలుసు ఏంటి అంటారు కదా, డోంట్ జడ్జ్ ద బుక్ బై కవర్. కానీ మన లైఫ్ డిపెండ్స్ ఆన్ పర్సెప్షన్స్. మనం చూసే కోణాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళతో ఎందుకు ఆర్గ్యూ చేస్తాము? వాళ్ళ కోణంలో చూస్తారు, మనం కోణంలో చూస్తాం. కానీ మనం చూసేది కరెక్ట్ అని మనం అనుకుంటాం, వాళ్ళు చూసేది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎప్పుడు వాళ్ళ కోణంలోంచి ఆలోచించడానికి మనం ప్రయత్నించట్లేదు. సో అదొక చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ఎదుటి వాళ్ళ కోణం నుంచి కూడా మనం ఆలోచించడం చాలా చాలా ముఖ్యం. సో ఎప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు కానీ, ఎవరితోనైనా ఆర్గ్యూ చేసే ముందు కానీ, ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని ఒక ఫ్యూ సెకండ్స్ ఇవ్వగలిగితే టైం, పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఇంకా చాలాసార్లు నా అబ్జర్వేషన్లో, ఇన్ఫాక్ట్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఎవరైనా ఫోన్ చేస్తారు మాట్లాడడానికి, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్తుంటే ముందు మనం సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం, మన మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం, నాకు తెలుసు అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. నేను సినిమాకి వెళ్తానని, నేను షాపింగ్కి వెళ్ళాను, నాకు తలనొప్పి వచ్చిందంటే నాకు కడుపు నొప్పి. అంటే వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా మన మనసులో ఉంది, మన నాలుక మీద ముందు చెప్పాలి. మైండ్ అనేది వినడానికి ప్రయత్నించదు, మైండ్ అనేది చెప్పలేదు. మన నాలుక మీద ఏం బయటకు రావాలా, ఎప్పుడు చెప్తామో ఎప్పుడు ఆపుతాడో. కొంతమంది ఆపుతాక చెప్తారు, కొంతమంది ఆపకముందే చెప్పేస్తారు. ఎదుటి వాళ్ళ ప్రశ్న పూర్తిగా అడగనివ్వరు, కేవలం మన మనసులో ఉన్న సమాధానాన్ని మాత్రమే చెప్తారు. ప్రశ్న మారిపోయినా కూడా సమాధానం అదే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక డైలాగ్ విని అప్పటి ఆన్సర్ ప్రిపేర్ అవుతారు. ఆ ఆన్సర్ అది చెప్పేయాలి. ఇంకా మిగతా వాళ్ళకి 100 చెప్పినా మనం వినం. సో లిజనింగ్ అనేది మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ సెషన్స్ లో కూడా మీరు స్టార్టింగ్ లో ఏదో 1-2 మాటలు విని ఇది నాకు తెలుసు, లేకపోతే ఇది వీళ్ళు చెప్పేది తప్పు, ఇలాంటి కొన్ని సందర్భాలు చూసి ఆ రోజు సెషన్ మొత్తం వాళ్ళు వినరు, ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. ఏది నేను చిన్నప్పుడే విన్నా, నాకు మొత్తం తెలుసు, ఎన్నిసార్లు ఇవి చూడలేదు, ఎన్ని మాటలు మాట్లాడలేదు. సో సెషన్ పూర్తిగా వినాలంటే అలాంటి జడ్జిమెంట్ పక్కన పెట్టండి, అలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. ఏదో ఒక చిన్న పాయింట్ అయినా దొరకవచ్చు. మీరు అందులో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, మీరు మంచి ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి టీచింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, ఒక మంచి వెల్త్ కోచెస్ చాలా మంది ఉన్నారు. ఇట్ డజంట్ మ్యాటర్. కొత్త విషయం ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఓపెన్ మైండ్తో అక్కడ వినగలుగుతామో అప్పుడు మీకు అద్భుతంగా లెర్నింగ్ ఉంటుంది. అదర్వైజ్ యూ విల్ మిస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏ సెషన్ కూడా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు. ఇంకొకరు ఎవరైనా ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. రాజేంద్ర గారు, yes, can you please read this? ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ కావడానికి చాలా మంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్. ప్రతి ఒక్కరికి బిజినెస్, పని ప్రదేశంలో పోటీ ఉంటుంది. మీ సీనియర్స్, అనుభవం ఉన్నవాళ్ళు, మీకంటే మంచి విజయం సాధించిన వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించడమే ప్లే ఫూలిష్. అంటే దీని అర్థం నిజంగా ఫుల్లా ఉండటం కాదు, వాళ్ళ ముందు తక్కువ నాలెడ్జ్ ఉన్నవాడిలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరు మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతల వ్యక్తి చెప్పే మాటలు వినడం నేర్చుకుంటే మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే విషయాలు అర్థం అవుతాయి. ఈ పోటీదారులందరినీ శత్రువులా చూడడం మానేసి సీనియర్స్లా చూడాలి. వాళ్ళతో స్నేహం చేయాలి. ఇద్దరు ఒకే బిజినెస్ చేస్తున్న అవతల వ్యక్తి కంటే నీకు సార్ మిగతాది తక్కువ తెలుసు తెలుసుకోవాలి, తక్కువ తెలుసు అనుకోవాలి. సో మీకు అందరూ పూరి జగన్నాథ్ గారు తెలిసే ఉంటారు, డైరెక్టర్, ప్యూరీ మ్యూజిక్స్ అని ఒక అద్భుతమైన శీర్షికలతో మన ముందుకు వస్తూ ఉంటారు, ఆడియోస్తో, పాడ్కాస్ట్తో. అందులో ఒకటి చూసారండి, అద్భుతంగా అనిపించింది కాన్సెప్ట్, ప్లే ఫూలిష్. మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే నాకు ఏమీ తెలియదు అనుకోవడం. చాలా సందర్భాల్లో మనము నాలెడ్జబుల్, మాకు బాగా తెలుసు అని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవరైనా ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుసు అని మధ్య మధ్యలో ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎందుకంటే we all want to become intelligent, లుక్ ఇంటెలిజెంట్. మనందరికీ ఒక అందరినీ సంతోష పెట్టాలి అనే ఒక ఆలోచన ఉంటుంది, అందరి ముందు గొప్పగా ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది.
ఎప్పుడైతే మనం తెలుసు అనుకుంటామో ఎదుటి వాళ్ళు చెప్పడం తగ్గిస్తారు. ఎప్పుడైతే నాకు ఏం తెలియదు చెప్పని ఇలా చేతులు కట్టుకుని నిలిచామో వాళ్ళు రెచ్చిపోయి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకోటి ముఖ్యమైన విషయం అందులో నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది పోటీ ప్రపంచం కాదు, కొలాబరేటివ్. వాళ్ళు అందరితో కలిసి పని చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఎంత పెద్ద బిజినెస్ అయినా ఎవరైనా కూడా. ఈరోజు చూడండి, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, వాళ్ళు కాంపిటీటర్స్ కాదు, వాళ్ళు కలిసి పని చేస్తున్నారు. కేవలం మనకు గూగుల్ ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, మైక్రోసాఫ్ట్ ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, కానీ ప్రతి దాంట్లో కూడా మిగతా వాళ్ళందరితో కలిసి వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళ బిజినెస్ ని ముందు తీసుకెళ్తున్నారు. ఏ బిజినెస్ అయినా కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. కాంపిటీషన్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. సో మనం ఒక లీడర్గా ఎదగాలంటే ప్లే ఫూలిష్, అంటే నాకు ఏమీ తెలియదు అన్నట్టు ఉన్నప్పుడు మాత్రమే మనకు నాలెడ్జ్ వస్తుంది. కానీ నాకు కొంచెం తెలుసు అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఆ రోజే మన లెర్నింగ్ ఆగిపోతుంది. ఎదుటి వాళ్ళు మనకి షేర్ చేయడం ఆపేస్తారు. కాబట్టి ఎక్కువగా తెలిసినట్టు నటించకండి. తెలిసినా కూడా మీ సమయం వరకు వెయిట్ చేయండి. సో గొప్ప లీడర్స్ ఏం చెప్తారంటే దే డోంట్ టాక్ ఫస్ట్. జెఫ్ బెజోస్, అమెజాన్ సిఇఓ, నెల్సన్ మండేలా గారు చెప్పారు, వాళ్ళ ఫాదర్ ఫాలో యొక్క ప్రిన్సిపల్, ఏదైనా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళంట చివరి దాకా మాట్లాడరంట, వాళ్ళు చివరి దాకా వెయిట్ చేస్తారు. ఎందుకంటే మనము ముందే మాట్లాడితే మనకంటే చిన్నవాళ్ళు, ఓహో పెద్దవాళ్ళు చెప్పేశారు కదా, నేను మాట్లాడడానికి ఏముంది, నేను చెప్పేది తప్పు కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ అంత చెప్పేశారు కదా అని ఆలోచనలో ఉండొచ్చు, బెరుకుతో చెప్పకపోవచ్చు. సో మనం ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తే ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో మనం తొందరపడకుండా మనమే మాట్లాడాలి, మనమే చెప్పేసేయాలి, మనమే తోపు అనుకున్న వాళ్ళకి లెర్నింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి అదంతా బాగానే ఉంది. ఈరోజు టాపిక్ ఏంటి? అన్లెర్నింగ్ అంటున్నారు. సో వాట్ ఈస్ దిస్ అన్లెర్నింగ్? ఎస్, ఎనీ వన్ పర్సన్ ప్లీజ్ రీడ్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. పూర్ణాచారి గారు, వండర్ఫుల్ అండి. సో ప్రతిసారి కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ వాంటెడ్. సార్, అన్లర్నింగ్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయాన్ని మొత్తాన్ని వదిలేసి సో ఫ్రెష్గా మనం నాకేం తెలియదు అని ఒక పర్స్పెక్టివ్కి వచ్చేసి సో మనం కొత్తగా నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకొని స్టార్ట్ చేయడం కొత్తగా. సో దట్ ఈస్ కాల్డ్ అన్లర్నింగ్ యాజ్ పర్ మై కన్సర్న్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చెప్పారు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయాల్ని పక్కన పెట్టేసి కొత్త విషయాలను నేర్చుకునే ఒక ప్రక్రియ. సో దీని గురించి దీని గురించి లేటెస్ట్ గా ప్రదీప్ గారు ఒక వీడియో చేశారు సార్. ఓకే. సో మన స్పీకర్ గారు ప్రదీప్ గారు ఉన్నారు కదా సార్, ఇంపాక్ట్ ప్రదీప్ గారు. ఎస్. సో సార్ ఒక వీడియో చేశారు సార్. ఇఫ్ పాసిబుల్ ఆల్ ఆఫ్ యూ కెన్ గో త్రూ దట్ వీడియో సార్. ఇట్ ఈస్ వండర్ఫుల్. ఎస్, we can share that later. Yeah. సో జీవితంలో అన్ని రంగాల్లో సంభవించే పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ మనం కొనసాగించే కొత్త వాటికి చోటు కల్పించాలి. పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లయితే మనం ఫోన్ అప్గ్రేడ్ చేస్తాము, కార్ అప్గ్రేడ్ చేస్తాము, ఇల్లు అప్గ్రేడ్ చేస్తాము, అన్ని బట్టలు అప్గ్రేడ్ చేస్తాము, కానీ మనల్ని మనం అప్డేట్ చేసుకోము. రైట్. సో అలాంటి ఒక ప్రక్రియ ఈజ్ అన్లెర్నింగ్. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, పాత విషయాలు అన్నాను. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, చాట్లో అందరూ ఆన్సర్ చేయండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతం? అందరికీ తెలిసిన ప్రశ్న. ఇక్కడ టీచర్స్ కూడా చాలా మంది ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? చాట్లో ఆన్సర్ చేయండి. సో 29. ఎక్సలెంట్. 29. 31 సుధాకర్ గారు, గంగా గారు 29. ఓకే. పల్లవి గారు 28 అంటున్నారు. పల్లవి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. పల్లవి గారు, స్వాతి గారు 28 అంటున్నారు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి పల్లవి గారు, ఎందుకు 28 అంటున్నారు? అందరూ 29 అని చెప్తున్నారు, మీరు మాత్రం 28 అంటున్నారు. సార్, కొత్తగా ఒకటి యూనియన్ టెరిటరీ అయింది. సో అందుకే ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 ఉన్నాయి. మరి ఎందుకు చాలా మంది 29 అని చెప్తున్నారు? సార్, అది రీసెంట్ గా జరిగింది. లైక్ రీసెంట్ అంటే 1-2 years బ్యాక్. 1-2 years బ్యాక్ జరిగిన సంఘటన. ఒక 2 సంవత్సరాల క్రితం 29 కరెక్ట్ ఆన్సర్. ఎస్ సార్. ఈ రోజు 28 కరెక్ట్ ఆన్సర్, 28 కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, చాలా సింపుల్. మనం ఎప్పుడు న్యూస్ చూస్తూనే ఉంటాం, పేపర్ చదువుతూనే ఉంటాం, అక్కడెక్కడ మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ మెజారిటీ ఇక్కడ మోర్ దెన్ 50% 29 అని ఆన్సర్ చేశారు. అంటే మీరు తప్పని కాదు, అక్కడ సమస్య తప్పని కాదు, అప్డేట్ అవ్వలేదని అర్థం. సింపుల్.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనకు చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. ఇదే ప్రశ్న మీ పిల్లలు ఆన్సర్ సోషల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు నాన్న రాష్ట్రాలన్నీ, అమ్మ రాష్ట్రాలన్నీ 29 అని చెప్తారు. ఎగ్జామ్ రాసేస్తారు, మార్కులు 0 వస్తాయి. అప్పుడు ఉంటుంది మనకి ఇంట్లో. ఎస్ ఆర్ నో? సో మనకు తెలుసు అనుకున్న విషయాలు ఇలాంటివి, ఇది చాలా చాలా చిన్న విషయం, బట్ ఇలాంటివి ఎన్నో విషయాలు మనం ప్రతిరోజు పనిచేస్తున్న విషయాలు, ప్రతిరోజు మనం చేసే ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వంట కావచ్చు, ఏదైనా కూడా ఒక పద్ధతిలో మనం చేస్తూ వెళ్తాం, అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం, అలాగే జీవితం సాగిపోతూనే ఉంటుంది. కానీ మార్పులు వస్తూనే ఉంటాయి, మార్పులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి వి నీడ్ టు బీ ఓపెన్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం చేసేది కరెక్ట్, మనకు తెలిసింది కరెక్ట్ అని ఆ మైండ్ సెట్ లోంచి కొంచెం బయటికి రావడం చాలా చాలా ముఖ్యం. రైట్? ఎంత బాగానే ఉంది, నేను ట్రైనర్ వర్క్ షాప్ అని జాయిన్ అయ్యాను, మరి నాకు అన్లెర్నింగ్ ఏంటి, నాకేం అవసరం అని అనుకుంటే, ఒక ట్రైనర్ కావాలనుకునే వాళ్ళకి అన్లెర్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, అంటే ఆల్రెడీ ఇక్కడికి ఒక ఆలోచనలతో వచ్చారు, అందరూ కూడా ఒక ఎక్స్పీరియన్స్ తో వచ్చారు, మీకు అద్భుతమైన అనుభవం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దెర్ ఈస్ నో డౌట్, ఎవ్రీబడి ఈస్ గ్రేట్ హియర్. మీ లైఫ్లో ఎన్నో సాధించుంటారు, ఎన్నో రివార్డులు వచ్చి ఉంటాయి, ఎన్నో డిగ్రీలు ఉంటాయి, ఎన్నో ప్రశంసలు వచ్చి ఉంటాయి. ఎవ్రీబడి దెర్ ఇస్ నో డౌట్. కానీ అలాంటి మైండ్ సెట్, అలాంటి అన్ప్రొడక్టివ్ బిహేవియర్, అంటే ఈరోజు ఏదో ఒక విషయంలో మనం ఒక మెరుగు కావాలని ఇక్కడికి వచ్చాం కదా, సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ రైట్, దాన్ని ఇంకా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం కదా. సో అలాంటి వాటిని అన్బ్రేకింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. అట్లాగే ఓపెన్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఇవన్నీ కావాలి. ఇవి లేకపోతే మన జీవితంలో ఏది ముందుకు రాదు. ఈ టెక్నాలజీ కొత్తగా వచ్చేది కాదు. ఈరోజు జూమ్లో మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కాదు. సో ఈ అన్లెర్నింగ్ లేకపోతే క్రియేటివిటీ ఉండదు, ఓపెన్నెస్ ఉండదు, ఇన్నోవేషన్ ఉండదు, అంతా అలాగే ఉండిపోతాం. రైట్? అట్లాగే చేంజ్ ఈజ్ వన్ బిగ్ థింగ్. చాలా మందికి 40 రోజులు ఇక్కడ కూర్చుని రోజు 8 గంటలకు వచ్చి జూమ్ స్టార్ట్ చేసుకుని కూర్చోవడం, గంటన్నర చాలా చాలా డిఫికల్ట్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. మన జీవితంలో ఒక పెద్ద పెరుమార్పు. మేబీ సోఫాలో కూర్చొని ఇట్లా రిమోట్ పట్టుకొని గంటలు చూస్తాం, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ వీడియో ఆన్ చేసుకుని కూర్చొని ఒక 80 మంది మన ఇట్లా చూస్తూ ఉంటారు. ఏంటి అసలు, ఏం జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు, వినాలా, అసైన్మెంట్స్ అంటున్నారు, ఏదో ఫీడ్బ్యాక్ అంటున్నారు, ఇవన్నీ నాకు అవసరమా, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. దెర్ ఇస్ బిగ్ చేంజ్. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. కొత్త ప్రపంచంలో మనం ఉండాలంటే అన్లెర్నింగ్ అనేది కంపల్సరీ అండి. అన్లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు ఒకసారి చాట్లో పెట్టండి. హూ ఇస్ దిస్ పర్సన్? తెలుసా మీకు? చూసారా? సూపర్ అండి. ప్రభాకర్ గారు బ్రూస్లీ అంటున్నారు, రాజేంద్ర గారు బ్రూస్లీ, నాయక్ గారు, సైదుల్ గారు జాకీ చాన్ అంటున్నారు, సందీప్ కుమార్ గారు బ్రూస్లీ. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. ఎస్. సో ఎంప్టీ యువర్ కప్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. బ్రూస్లీ మనందరికీ ఒక మార్షల్ ఆర్ట్స్ పర్సన్ గానే తెలుసు, కానీ ఒక అద్భుతమైన స్పీకర్ కూడా. ఎంతో మందిని తన ప్రసంగాలతో ప్రభావితం కూడా చేసేవారు. దాంతో పాత్రలో ఒక అద్భుతమైన స్టోరీ చెప్పేవాడు బ్రూస్లీ. ఏంటంటే, ఒక జపాన్లో ఒక గురువులు ఉంటారు కదా, ఒక సాధారణ వ్యక్తి చాలా తక్కువ కాలంలో ఒక అద్భుతమైన గురువు, జెన్ గురువుస్ అంటారు, వాళ్ళు జెన్ గురువు లాగా ఎదిగాడు. ఇదంతా గమనిస్తున్న ఒక ప్రొఫెసర్, తనకు ఎంతో కాలంగా ఆ వ్యక్తిని తెలుసున్న ప్రొఫెసర్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏంటి, మొన్నటి వరకు చాలా మామూలుగా అందరితో పాటు తిరిగిన ఒక మనిషి ఈ రోజు ఇంత పెద్ద గురువు అయ్యాడు, ఒక పెద్ద ఆశ్రమం ఉంది, రోజు వేల మంది తన దగ్గరికి వస్తున్నారు. ఏం జరిగింది తెలుసుకోవాలనే ఉత్సుకత ఎప్పటి నుంచో ఉంది. ఒకరోజు ఆ గురువు గారు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ప్రొఫెసర్ బయటకు వచ్చి ఇదే విషయాన్ని అడుగుతారు. మీరు ఎలా ఇంత మార్పు వచ్చింది మీలో, ఇంత చేంజ్ ఎలా వచ్చింది, మొన్నటిదాకా సాధారణమైన వ్యక్తి, అందరితో పాటు ఉండేవాళ్ళు, ఇంత ఒక పెద్ద గురువుగా ఎలా మారిపోయారు అని ప్రశ్న అడగడంతో గురువుగారు అంటారు, నాతో పాటు మా ఆశ్రమానికి దాకా వస్తారా అంటే సరే అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు. అలా మాట్లాడుతూ ఆశ్రమంలోకి చేరుకుంటారు. ఆశ్రమంలోకి చేరుకున్నాక ప్రొఫెసర్ గారిని ఒక గదిలో కూర్చోబెట్టి టీ తీసుకుంటారని అడుగుతారు. సో అప్పుడు ప్రొఫెసర్ గారు సరే అంటారు. సార్ మన గురువు గారు వెళ్ళి ఒక కెటిల్ నిండా మంచిగా టీ పట్టుకుని, ఇలాంటి ఒక కెటిల్ నిండా టీ తీసుకుని వస్తారు, ఒక కప్పు తీసుకుని వస్తారు, ఒక సాసర్ తీసుకుని వస్తారు. తీసుకొచ్చి ఆ కెటిల్ ఓపెన్ చేసి కప్పులో, ఆ సాసర్లో కప్పు పెట్టి టీ పోయడం ప్రారంభిస్తారు. గురువుగారు ఆ టీ పోస్తూనే ఉంటారు. ఆ కప్పు నిండిపోతుంది, అయినా ఆగకుండా టీ పోస్తూనే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కప్పు నుంచి స్పిల్ అయిపోయి అలా సాసర్లో పడిపోతూ ఉంటుంది. అయినా తను ఆపకుండా అలా పోస్తూనే ఉంటారు. సాసర్ కూడా నిండిపోతుంది. తను ఎక్కడైతే టేబుల్ పైన పెట్టారో ఆ టేబుల్ పైకి వలకడం ప్రారంభిస్తుంది. అయినా తను అలాగే పోస్తూనే ఉంటారు. ఆ టేబుల్ పై నుంచి నెమ్మదిగా జారి కింద ఫ్లోర్ పైకి వస్తుంది. అలా చూస్తూనే ఉంటారు ప్రొఫెసర్, ఏంటి ఇది వ్యక్తి ఆపట్లేడు, అలాగే పోస్తూనే ఉన్నాడు.
కోపం వస్తుంది. చూస్తున్నాక తన కాళ్ళ దగ్గరికి టీ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సడన్ గా లేచి, ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఆ కప్పు ఎప్పుడో నిండిపోయింది, పోస్తూనే ఉన్నారు ఏంటి అనగానే అప్పుడు గురువుగారు దాన్ని ఆపేసి నవ్వుతూ ఉంటారు. ఆల్రెడీ చిరాగ్గా ఉన్న ప్రొఫెసర్కి ఇంకా కోపం వస్తుంది. చేసిందే ఇలాంటి పని, ఎప్పుడో కప్పు నిండిపోయింది, పోసారు, మొత్తం ఒలికిపోయింది, రూమ్ అంతా పాడైపోయింది, టేబుల్ పాడైపోయింది, అయినా కానీ ఇంకా ఇప్పుడు నవ్వుతున్నారు ఏంటి అని అడిగితే ఆ గురువు గారు సమాధానం చెప్తారు అద్భుతంగా. మీరెప్పుడైతే నాతో పాటు ఇక్కడికి వచ్చారో, కూర్చున్నారో, మీ మనస్సు నిండా ఎన్నో ఆలోచనలతో వచ్చారు. అబ్బా ఈ వ్యక్తి ఎలా గ్రేట్ అయి ఉండొచ్చు, ఎన్నో రకాల ఆలోచనలతో మీరు ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీరు వినిపించుకునే స్థితిలో ఉండరు. మీ మనసులో ఉన్న ఆలోచనలు మిమ్మల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. నేను చెప్పిన విషయాలు ఇలా వచ్చి ఇలా వెళ్ళొచ్చు, ఇక్కడ లోపలికి కూడా వెళ్ళకపోవచ్చు, ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే కప్పు నిండుగా ఉంటుందో దాంట్లో మనం నీళ్లు పోసినా, పాలు పోసినా, కాఫీ పోసినా, ఏం పోసినా కూడా లోపలికి వెళ్ళదు, బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. కప్పు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మనం పోసేది లోపలికి వెళ్తుంది. అలాగే మన మైండ్ కూడా ఓపెన్గా ఉన్నప్పుడు మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు మనకు ఆల్రెడీ ఉన్నాయో, ఎప్పుడైతే మనం ముందే తెలుసు అనుకున్నామో, ఎవరు ఎన్ని చెప్పినా కూడా మన మనస్సులోకి ఎక్కవు. ఆ ఓపెన్ మైండ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓపెన్ మైండ్తో ఉండాలి. ఒక చిన్న పిల్లలు ఒక ఓపెన్ స్లేట్, ఖాళీ స్లేట్తో ఎలా అయితే స్కూల్కి వెళ్తారో అలా వెళ్ళడానికి ఇక్కడ రోజు వస్తే తప్ప మనకి లెర్నింగ్ అనేది ఉండదు. మనం అన్నీ తెలుసు అనుకొని, లేకపోతే నేను ఎప్పుడో చూశాను, ఎప్పుడో చేశాను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ పెట్టుకుంటే లెర్నింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. మీ ప్రొఫెషన్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ అందరూ ఒక ఈక్వల్ స్టూడెంట్స్గా అనుకున్నప్పుడు మాత్రమే లెర్నింగ్ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ గ్రూప్స్ తయారు చేస్తారు, ఆల్రెడీ చేసే ఉంటారు. ఆ గ్రూప్లో మీకు స్టూడెంట్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. అందరూ ఈక్వల్గా అన్నప్పుడు మాత్రమే లెర్నింగ్ పాసిబుల్. లేదు నా వయసు 50, వాళ్ళ వయసు 30, నాకు తెలుసు, నేను మగ, నేను ఆడ, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే లెర్నింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అందరూ ఎవరైతే ఓపెన్ మైండెడ్గా ఉండగలరో వాళ్లకు మాత్రమే ఈ లెర్నింగ్ ఉంటుందండి. కానీ కొంతమందికి ఇంకా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం 40 రోజులు చేయడం అంత ఈజీ కాదు. అంత బాగానే ఉంది చేయడానికి, నేను చేస్తాను అనుకుంటే, కానీ కొంతమందికి ఇంకా భయం ఉంటుంది. ఆ భయం మనల్ని ఆపేస్తుంటుంది. ఎందుకు చేయాలి నేను, లేకపోతే చేస్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో. నేను మాట్లాడితే ఇక్కడ చాలా మంది హ్యాండ్ రైజ్ చేయట్లా. ఎన్ని అవకాశాలు ఇచ్చిన హ్యాండ్ రైజ్ చేయడానికి, చాలాసార్లు చేసిన వాళ్ళు చేస్తున్నారు. బట్ ఈరోజు చాలా గ్రేట్ అండి, ఆల్మోస్ట్ సగం మంది హ్యాండ్ రైజ్ చేశాను. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎక్కడో తెలియని ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మీరు నేర్చుకుంటారు. నాకు అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్ కావాలంటే కానీ ఇక్కడ నేను హ్యాండ్ రైజ్ చేయను. మీరే హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి ఎలా నేర్పిస్తారండి? సో ఎవ్రీ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి, ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. ఎస్, నేను అందరినీ అన్మ్యూట్ చేయట్లేదు. ఫస్ట్ ఎప్పుడైతే అవకాశం అందరికి వస్తుందండి, ఇంటర్వ్యూకి 100 మంది వస్తారు, నేను ఇంటర్వ్యూకి వచ్చాను కదా జాబ్ ఇస్తారా? టాప్ 3 మెంబర్స్కి అవకాశం వస్తుందండి. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది. కొంతమంది నేను 2-3 సార్లు అన్మ్యూట్ చేయలేదని చెప్పేసి నెక్స్ట్ టైం హ్యాండ్ రైజ్ చేయరు. కానీ మళ్ళీ ప్రయత్నిస్తుంటే అవకాశం వస్తుంది. కానీ హ్యాండ్ రైజ్ చేయకపోతే అవకాశం అసలు రాదు. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ మైండ్. నేను 2-3 సార్లు చేశాను, అందరికీ అవకాశం రావట్లేదని ఆలోచించే వాళ్ళు మళ్ళీ చేస్తారు. లేదు, నేను 3 సార్లు హ్యాండ్ రైజ్ చేశాను, నాకు అవకాశం రాలేదని నెక్స్ట్ టైం చేయరు. మన ఆలోచన విధానం అనేది ఓపెన్గా ఉండాలి. అదే 6-9 ఇందాక మనం చూసింది. మీ వైపు చూసినప్పటి నుంచి 9, నా వైపు నుంచి చూసినప్పుడు X. నేను అందరికీ అవకాశం ఇవ్వలేను, టైం మనకు ఉంది ఇంతే. కానీ ఓకే, సమయాభావం వల్ల తన అవకాశం ఇవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుందేమో అని మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళకి అవకాశం వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసిన కొంతమందికి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి మొత్తం మాట్లాడించిన ట్రై చేశాను. సో మన ఆలోచన పరిధి అంతే ఉంటే కుదరదండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మన హ్యాబిట్స్, మన అలవాట్లు. రోజు సాయంత్రం ఇంటికి రాగానే ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతూ, టీవీ చూసుకుంటూ, రిమోట్ పట్టుకుని ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫోన్ చూడడం, ఇట్లాంటి హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టకపోతే ఉపయోగం లేదు. దాంతోపాటు మన ఈగో మనల్ని ఆపుతుంటుంది. నేను అసైన్మెంట్స్ చేయడం ఏంటండి? నేను టీచర్ని, రోజు పిల్లలకు అసైన్మెంట్స్ ఇస్తాను. నేను నేను బాస్ని, నేను అందరికి పని చెప్తాను. నాకు పని చెప్పేవాళ్ళు ఎవరంటే మీరేంటి నాకు అసైన్మెంట్ ఇచ్చారు, మీరేంది ఫీడ్బ్యాక్ చేయమనేది, మీరేంది వీడియో రికార్డ్ చేయమంటారు, ఆడియో రికార్డ్ చేయమంటారు, డ్యాన్స్ చేయమంటారు, సాంగ్ పాడమంటారు, డైలాగులు చెప్పమంటారు. నాకే అవసరం? నేను ఆల్రెడీ తోపుని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఈగో పక్కన పెట్టకపోతే దేర్ ఇస్ నో లెర్నింగ్. ఇంకా కొంతమంది ఉంటారు, ప్రతి ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు, ప్రతి లింక్లో జాయిన్ అవుతారు, వస్తారు, వింటారు, పోతారు. ట్రాన్స్ఫర్మేషన్ కోసం రాలేదు, నేర్చుకోవడానికి రాలేదు. అలాంటి వాళ్ళకి ఉపయోగం లేదు. ప్లీజ్ డ్రాప్ టుడే. శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసి నేను డబ్బులు రిటర్న్ ఇప్పిస్తాను.
కేవలం వచ్చి విని పోతాను అనుకునే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉపయోగం లేదు. కొన్ని వేల మందిని అబ్జర్వ్ చేసాం. ఇది 210 బ్యాచ్, ఇన్ని బ్యాచ్ల వాళ్ళని మేము రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఎప్పటికప్పుడు రీడిజైన్ చేస్తూ ఉన్నాం. అసైన్మెంట్స్ చేసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి ఫలితం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎటువంటి మార్పు రాదు. జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసము లేదా నేను ఏదో నేర్చుకుంటున్నాను నటించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఫోటోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, తర్వాత దేనికి పనికిరాదండి. లేజినెస్ని వదిలేయాలి. అట్లా ఇనర్షియా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. కొంతమంది వారం దాకా ఏమి చేయరు, వారం తర్వాత అప్పుడు మొదలెడతారు. ఎందుకంటే స్టార్టింగ్ ట్రబుల్, మిగతా వాళ్ళందరూ చేస్తారు, నేను వెనకబడిపోతున్నాను, నాకు పాయింట్ రావట్లేదు, మా మెంటర్ వెంట పడుతున్నాడు, అప్పుడు మొదలెడతారు. కానీ అప్పటికే చాలా లేట్ అవుతుంది. బస్సు లేటుగా పరిగెత్తెక్కితే ఆయాసం వస్తుంది తప్ప ఏం లేదు. కాబట్టి ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు మనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకున్న అపనమ్మకాలని పక్కన పెట్టండి. నేను ఇంతకుముందు ట్రై చేశాను, పబ్లిక్ స్పీకింగ్ చాలా కోర్సెస్ అటెండ్ అయ్యాను, అక్కడ రావలేదు. ఇక్కడ మీకు గ్యారంటీ 30-40 డేస్ మీరు ప్రోగ్రామ్లో చెప్పింది చేస్తే మీకు పబ్లిక్ స్పీకింగ్ రావడం గ్యారంటీ, నేను రాసిస్తాను. మీరు శ్రీనివాస్ పెరుమాళ గారి హ్యాండ్లో ఉన్నారు, సో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆ బిలీఫ్స్ని పక్కన పెట్టండి. ఇది అవుతుందో కాదో, నేను మాట్లాడగలను లేనో, నేను చెప్పగలను లేనో, కంటెంట్ నాకు గుర్తుంటుందో ఉండదో, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు టెక్నాలజీ తెలియదు, నాకు ఇది తెలియదు, అది తెలియదు, అన్ని పక్కన పెట్టేసేయండి. ఈ ప్రోగ్రామ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీకు సెషన్స్ అని ఏమేమి ఉన్నాయో తెలుసు, మీకు టెక్నాలజీ నేర్పిస్తాం, కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ as ఛాలెంజ్. దీని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ ప్రోగ్రామ్ని మీరు అటెండ్ అవ్వగలిగితే మాత్రం మీకు రిజల్ట్ వస్తుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. సో ఇంకొక 10 minutesలో క్లాస్ చేస్తానండి. సో ఈ స్క్రీన్లో మీకు ఒక 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. ఎవరైనా ఒక హ్యాండ్ రైస్ చేసే సెంటర్ సర్కిల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ అండి. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా లైఫ్లో దేన్నైనా కూడా సాధించగలరు. నవీన్ కుమార్ గారు ఎక్సలెంట్ అండి. సెంటర్లో మీకు ఏం కనిపిస్తుంది? థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. సో థ్యాంక్ యూ అండి. మీకు అవకాశం వచ్చినా రాకున్నా అడిగిన ప్రతిసారి హ్యాండ్ రైస్ చేయడం లీడర్ లక్షణం. మన నాయకులు కావాలంటే ముందు హ్యాండ్ రైస్ చేయాలి, అప్పుడు నేర్చుకోవడం పాసిబుల్. లేదు ఎవరో అని చెప్తారు చూద్దాంలే అంటే మీకు లెర్నింగ్ అనేది ఆబ్వియస్గా రాదు. చెప్పండి నవీన్ కుమార్ గారు, థింగ్స్ ఐ కెన్ కంట్రోల్, మీరు ఏమేమి కంట్రోల్ చేయగలరు జీవితంలో? జీవితంలో ఫస్ట్ థింగ్ ఈజ్ పేషెన్సీ. అంటే ఎదుటి వాళ్ళు మన మీదికి కోపానికి వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోగలగడం ఫస్ట్ థింగ్. సో అండ్ మనం మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి కొన్ని కోరికలను చంపుకోవడం అండ్ ఉన్న సోర్సెస్ ని బట్టి మనం సర్వైవ్ అవ్వడం. ఓకేనండి, థ్యాంక్ యూ. శివయ్య గారు మీరేం కంట్రోల్ చేస్తారు? అన్మ్యూట్ చేసుకోండి శివయ్య గారు. సార్ చెప్పండి, మీరేం కంట్రోల్ చేస్తారు చెప్పండి, ఏమేం కంట్రోల్ చేయగలరు? నేనంటే జాబ్ విషయంలో చేశాను కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నాను. అంటే మా వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ ని కంట్రోల్ చేయడం కానీ వర్క్ విషయంలో కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసి అంటే ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాను. మేనేజర్ చేశారు కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేశారు. ఓకే, అట్లా కంట్రోల్ చేయగలుగుతాను ఉద్దేశం. చేయగలుగుతారు అనుకుంటా. ఓకే, సూపర్ అండి. నరేష్ గారు? థింగ్స్ మన ఆలోచనలు మనం కంట్రోల్లో ఉంచుకుంటే మనం ఏదైనా సాధించగలము. ఆలోచనలు కంట్రోల్ గా ఉంచుకుంటే ఏదైనా సాధించగలం. ఓకే, ఆల్ రైట్ అండి. సురేష్ కుమార్ గారు? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ సార్, ఇది మనము అంటే లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఒక గుడ్ అసోసియేషన్ ఉండాలి. బ్యాడ్ అసోసియేషన్ మనం కంట్రోల్ చేసుకొని గుడ్ అసోసియేషన్ ఉంటే మనం సక్సెస్ పాత్రలో జర్నీ ఉన్నట్టు. ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. రైట్. సో మనం అలాగే ఉంచండి, హ్యాండ్ రైస్ చేయండి. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్, కేవలం మై యాటిట్యూడ్, మై యాక్షన్స్, మై బిహేవియర్, నేను ఎట్లా మాట్లాడతాను, నాకు ఎట్లా రెస్పాండ్ అవుతాను, ఎవరిని ఫాలో అవుతాను, మీరు చెప్పినట్టు ఏం తింటాను, ఇవే మన కంట్రోల్లో ఉంటాయి. మనం చాలా మంది అనుకుంటారు మా వైఫ్ని కంట్రోల్ చేస్తాను, హస్బెండ్ని కంట్రోల్ చేస్తాను, నా పిల్లల్ని కంట్రోల్ చేస్తాను, నా ఎంప్లాయీస్ని కంట్రోల్ చేస్తాను, నా పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేస్తా, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తా, వెదర్ని కంట్రోల్ చేస్తా. ఇవన్నీ మనం ఏం చేయలేము. కేవలం మన చేతిలో ఉంది, మనల్ని మనం కంట్రోల్ చేసుకో. మన బాడీని కంట్రోల్ చేయాలి, మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ట్రాఫిక్ వాడు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో హార్న్ కొట్టాడని చెప్పేసి రోజంతా బాధపడుతూ ఉంటాం. చక్కగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటే వర్షం వచ్చిందని చెప్పి రోజంతా బాధపడుతూ ఉంటాం. సో మెనీ థింగ్స్ మన చేతిలో లేని విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీ షుడ్ నాట్ వర్రీ అబౌట్. బట్ ఓకే, సో ఎస్, అంజిరెడ్డి గారు?
థింగ్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ మై కంట్రోల్ ఏమున్నాయండి మన కంట్రోల్లో లేని విషయాలు? థింగ్స్ అవుట్ సైడ్ మై కంట్రోల్. ఆలోచించండి. అమర్నాథ్ గారు మీలోపు మీరు చెప్పండి. మన కంట్రోల్ లేని విషయాలు ఏమున్నాయి? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అంటే మన పరిధిలో లేనివి అవి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నట్లే సార్. మన పరిధిలో లేకున్నా కొన్ని ఎగ్జాంపుల్స్. మన పరిధిలో లేనివి అంటే సపోజ్ మీరే ఇంతకుముందు చెప్పారు, మనం రోడ్లో వెళ్తున్నాము, సో హార్న్ ఎక్కువ కొడుతుంది, అది మన పరిధిలో లేదు యాక్చువల్లీ, సో మనం పట్టించుకోకూడదు అది అసలు, సింపుల్గా వెళ్ళిపోవాలి. సో ఒక విషయం ఒకరు చెప్తాము, వాళ్ళు వినకపోతే అది మన పరిధిలో లేదు, అది వాళ్ళ ఇష్టం. పర్ఫెక్ట్. సంగీత గారు. సరే, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు మన కంట్రోల్లో ఉండవు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు మన కంట్రోల్లో ఉండవు. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్. నరేష్ గారు మాట్లాడారా? అవును సార్. ఎస్ ఓకే. సృజన గారు. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. ఓకే సార్. సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. ఎదుటి వ్యక్తి మన వైపు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది మన కంట్రోల్లో ఉండవు. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఇన్పుట్స్. వెదర్ మన కంట్రోల్లో ఉండదు, ట్రాఫిక్ మన కంట్రోల్లో ఉండదు, ఇటు వాళ్ళ అభిప్రాయాలు మన కంట్రోల్లో ఉండవు, సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు. లైఫ్లో మెజారిటీ ఆఫ్ థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మన వాటి గురించి బాధపడుతూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు నాకు బర్త్డేకి విష్ చేయలేదు, నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే లైక్ చేయలేదు, పొద్దున్నే కొత్త బట్టలు వేసుకొని వస్తుంటే ఇంట్లో వాళ్ళకి గుర్తించలేదు, కొత్త చెవులకు రింగులు పెట్టుకుంటే ఎవరో చెప్పలేదు, ఆఫీస్లో హార్న్ కొట్టాడని చెప్పేసి, లేకపోతే ఏదో జరిగిందని చెప్పేసి రోజంతా మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఎక్కువగా బాధపడి మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక అద్భుతమైన స్పీకర్ కావాలన్నా, ఒక అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్ కావాలన్నా, ట్రైనర్ కావాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే థింగ్స్ ఐ కెన్ ఇన్ఫ్లూయెన్స్. లవకుమార్ గారు, మీరు ఎట్లా ఇన్ఫ్లూయెన్స్ చేస్తారు ఎదుటి వాళ్ళని? థింగ్స్ ఐ కెన్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్గెట్ అబౌట్ వాట్ యూ కెన్ కంట్రోల్, ఫర్గెట్ అబౌట్ వాట్ యూ కెనాట్ కంట్రోల్. ఈ మనం చేయాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయడం. మనం ఎలా ప్రభావితం చేయగలము? మోటివేషన్ ద్వారా. ఎలా? మోటివేషన్ ద్వారా ప్రభావితం చేస్తారు. శ్రీనివాస్ గారు, ఎలా ప్రభావితం చేస్తాం, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఎదుటి వాళ్ళని? బిహేవియర్ ద్వారా చేస్తారు. ఎక్సలెంట్ అండి. నవీన్ కుమార్ గారు. మన పర్సనాలిటీ ద్వారా, మన పర్సనాలిటీ ద్వారా చేస్తారు. మన మాట్లాడే విధానం ద్వారా చేస్తారు. ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్. లత గారు. సార్, ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి అని అనుకుంటున్నాము, మనం ఆ రకంగా ఉండి మన బిహేవియర్ మనని వాళ్ళు ఆదర్శంగా తీసుకునేలాగా మనం ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మనల్ని పాటిస్తారు. అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎప్పుడు రాలేదండి. ఎక్సలెంట్ పాయింట్. ఎస్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. స్మైల్ సార్. స్మైల్, సూపర్. అపర్ణ గారు. మన ఆలోచన విధానం, మన పర్సనాలిటీ, మన ఏమంటారు, మనం మంచిగా ఉంటే మనం చూసి అవతల వాళ్ళు నేర్చుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సూపర్. సైదులు గారు. సార్, బిహేవియర్ అండ్ మన యాటిట్యూడ్, సిన్సియారిటీ, మనం చేసే విధానం. వండర్ఫుల్ అండి, ఎగ్జాక్ట్లీ. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మనం అద్భుతంగా ఒక మోటివేషనల్ స్పీకర్ ఏదో నేర్చుకుని ఏదో 4 మాటలు చెప్తే వింటారు అనుకోవడం అనేది మిథ్య. సో మీరు చెప్పినట్టు వాక్ ద టాక్ అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ముందు అది చేసి చూపించాలి. మన మీద ఒక రెస్పెక్ట్ అనేది రావాలి. మన డ్రెస్సింగ్ కావచ్చు, మాట్లాడే పద్ధతి కావచ్చు, మన నడవడిక కావచ్చు, ప్రతి విషయం చూసి జనాలు అప్రోచ్ అవుతారు. మీ దగ్గరకు ఒక సలహా తీసుకోవాలంటే ఆల్రెడీ మీరు దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు అయితే వచ్చి, ఒక ఫోన్ కొనాలంటే ఎవరికి ఫోన్ చేస్తారు ఆలోచించండి. ఒక ల్యాప్టాప్ కొనాలంటే ఎవరికి ఫోన్ చేస్తారు? ఒక ఉద్యోగం గురించి అడగాలంటే ఎవరికి ఫోన్ చేస్తారు? ఒక ట్రిప్ వెళ్ళాలంటే ఎవరికి ఫోన్ చేస్తారు? మంచి రెస్టారెంట్ కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తారు? ఆల్రెడీ ఆ విషయంలో అనుభవం ఉండి మంచి డెసిషన్ తీసుకోగలరు, వీళ్ళైతే కరెక్ట్గా చెప్పగలరు, అలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు. మనం అట్లా లేకపోతే అద్భుతమైన ట్రైనింగ్, స్పీకింగ్, మంచి వాయిస్ తోటి చెప్పితే పెద్ద ఉపయోగం ఉండదు. మనం మంచి మెస్మరైజింగ్ స్పీచ్ ఇవ్వడం వల్ల అందరూ మనల్ని
మెచ్చుకుంటాం అనుకోవద్దు. మనమే హెల్తీగా లేకుండా హెల్తీగా ఎలా ఉండాలని చెప్తే ఏం లాభం? మనమే టెన్షన్ పడుతూ ఎలా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని చెప్తే ఏం లాభం? ముందు అవన్నీ మనం చేసి చూపించి ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. సో ఏ రంగంలో మీరు రానిద్దాం అనుకున్నారో ముందు ఆ రంగంలో అనుభవం తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆ అనుభవం ద్వారా మనం ఎదుటి వాళ్ళకి మన నేర్పించే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం స్పీచ్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మరి ఎట్లా అన్లెర్నింగ్ ఎలా పాసిబుల్ అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 సింపుల్ ప్రిన్సిపల్స్ అండి. ఒకటి రిఫ్లెక్టివ్, అంటే సెల్ఫ్ టాక్ అంటారు, మనతో మాట్లాడుకోవడం. కానీ కొంతమంది డైరీ రాసుకుంటారు, కొంతమంది మెడిటేషన్ చేస్తారు. కానీ ప్రతిరోజు కూడా కొన్ని నిమిషాలు మనతో మనం స్పెండ్ చేసుకోవాలి. నేను చేసే పని కరెక్టా, ఈరోజు చేసింది కరెక్టా, అన్ని చేశానా లేదా, చేయాల్సినవి చేశానా, చేయకూడదు చేశానా, తప్పు చేశానా, రైట్ చేశానా, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం ఆలోచించగలిగితే, 10 నిమిషాలు స్పెండ్ చేయగలిగితే ఎన్నో విషయాలు మనకి మైండ్లోకి వచ్చేస్తాయి. కాబట్టి రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెన్ను పేపర్ తీసుకొని రాయడం చాలా ఇంపార్టెంట్. డైరీ అంటారా, జర్నలింగ్ అంటారా, మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేయొచ్చు. కొంచెం క్యూరియాసిటీ పెంచుకోవాలి. ప్రతిదానికి కూడా కొంచెం అనేది కొత్తగా తెలుసుకోవాల్సిన ఉత్సుకత అనేది ఉండాలి. అది లేకపోతే లెర్నింగ్ అనేది వేస్ట్. కేవలం నేను వచ్చి ఇప్పుడు మాట్లాడేది అదే నోట్ చేసుకొని రాసుకొని దాని గురించి ఆలోచించకండి. దాన్ని ఇంకా కొత్తగా ఎలా ఇంప్రూవ్ చేసుకొని దాన్ని ఎట్లా మనం కస్టమైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అందరూ మనుషులందరూ తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం. తప్పులు ఎప్పుడు చేస్తాం? ఒకసారి ప్రయత్నిస్తే తప్పు చేస్తాం. ఒకసారి పబ్లిక్ స్పీకింగ్ చేస్తే తప్పు చేస్తాం. అప్పుడు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అసలు ప్రయత్నించకపోతే తప్పులు చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్, క్యూరియాసిటీ, లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, ఈ మూడు కూడా మనకు అన్లెర్నింగ్ హెల్ప్ చేస్తాయి. అవి 3 లేకపోతే అన్లెర్నింగ్ లేదు. సో మనం ఎంతసేపు మాట్లాడుతున్న క్విక్ సమ్మరీ అంటే లెర్నింగ్ అంటే నాలెడ్జ్ అక్విజిషన్, ఎన్నో రకాలుగా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అన్లెర్నింగ్ అంటే డిస్కార్డ్ ఓల్డ్ థింగ్, ఇవాళ 29 రాష్ట్రాలు కాదని తెలుసుకోవడం అన్లెర్నింగ్. మనం తెలుసుకున్న విషయం అవుట్డేట్ అని తెలుసుకోవడం అన్లెర్నింగ్. లేదు నాకు తెలియదు తెలుసుకోవడం అన్లెర్నింగ్. తెలుసు అనే భ్రమలో ఉంటే మనకు లెర్నింగ్ ఆపర్చునిటీ ఉండదు. సో రీలెర్న్ అంటే కరెక్ట్. 28 ఈజ్ రీలెర్నింగ్. 29 వాజ్ ఓవర్, 29 వాజ్ ఓల్డ్. ఒక స్టేట్ యూనియన్ టెరిటరీ అయింది, అది తెలుసుకుంటే రీలెర్నింగ్ అవుతుంది. సో ఇదంతా బాగానే ఉంది. మీరు ఎన్ని చెప్తున్నారు, మీరు ఏం చేస్తున్నారంటే ఎస్ ఐఎమ్ లెర్నింగ్ కంటిన్యూస్లీ. ప్రతిరోజు, ప్రతి నెల కూడా. ఇదంతా జస్ట్ 2 months బ్యాక్ వర్డ్. కానీ లాస్ట్ 1 yearలో నేను చేసిన కోర్సెస్, వెదర్ ఇట్ ఇస్ టెక్నాలజీ, వెదర్ ఇట్ ఇస్ పబ్లిక్ స్పీకింగ్, ఎన్నో రకాలుగా ఎన్నో సంస్థల్లో నేను నేర్చుకుంటూనే ఉన్నాను. DRDO లాంటి సంస్థల్లో నాకు సెషన్స్ చెప్పే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది ఇంకా నాకు అన్లెర్నింగ్ అర్థం కాలేదని కొంతమందికి ఎవరికైనా ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను. అది చూపించి సెషన్ క్లోజ్ చేస్తానంటే జస్ట్ గివ్ మీ 5 more minutes. సో ఈ వీడియో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా మంది చూసే ఉంటారు. ఆల్ రైట్, ఎవరైనా ఒకరు హ్యాండ్ రైస్ చేయండి. ఆ వీడియోలో ఏం కనిపించింది, మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు ఏం అర్థమైంది? ఎస్, నవీన్ కుమార్ గారు. సార్ అక్కడ జెండాని పైకి ఎత్తినప్పుడు అది పైకి వెళ్ళినప్పుడు అది విడవలేదు సార్ జెండాని. ఆ టైంలో ఒక పక్షి వచ్చి దాన్ని విడిపించింది సార్. నేను గమనించింది అది. ఎస్. సో లాస్ట్ ఇయర్ 15th August రోజు ఐ థింక్ కేరళలో ఒక స్కూల్లో వాళ్ళు జెండా ఎగరేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ జెండా స్ట్రక్ అయిపోయింది. కరెక్ట్ గా అదే సమయానికి ఒక పక్షి వచ్చి ఆ జెండాని కదిలించడం వల్ల ఆ జెండా ఇలా ఓపెన్ అయింది. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు, వాళ్ళు చాక్లెట్లు పంచుకున్నారు, అందరూ సంతోషపడ్డారు. మనం మంచి కార్యక్రమం చేయాలనుకుంటే ప్రకృతి సహకరిస్తుంది. రైట్, కరెక్టేనా? వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ప్లీజ్ రైజ్ డౌన్ యువర్ హ్యాండ్స్. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తుంది. సో ఇంకొకసారి ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఇప్పుడు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. శివయ్య గారు చూసారా జాగ్రత్తగా వీడియో? ఎస్, భువనేశ్వర్ గారు. సార్ మనకి అన్ని అంటే పై స్థాయికి వచ్చేంత వరకు మనం ఒదిగి కింద నుంచి పై స్థాయికి వరకు అది జెండాలు అన్ని పెట్టుకొని పైకి పోయిన తర్వాత ఓపెన్ అవ్వడం సార్. ఓకే, రెండో వీడియో చూసారా జాగ్రత్తగా మీరు? రెండో వీడియో ఎవరు చూసారండి? శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి.
చూసారా సెకండ్ వీడియో? చూసాను సార్. డిఫరెన్స్ ఉందా ఫస్ట్ దాని సెకండ్ దానికి? పక్షి లేదు అనుకుంటా. పక్షి లేదనుకుంటున్నారు. ఓకే, పూర్ణాచారి గారు మీరేం చూసారు? సార్ అతనికి జెండా ఎగిరేయడంలో ప్రాక్టీస్ లేదు అనేది ఇంకో పర్స్పెక్టివ్ కనిపించింది సార్ నాకు. కొత్తగా చూసారు, మీరు క్రియేటివ్ గా ఆలోచించారు. ఎస్ వండర్ఫుల్. శ్రీలత గారు. సార్ జెండా ఎగరేసినప్పుడు అది ఓపెన్ కానప్పుడు వాళ్ళు ఇంకెట్లా ఓపెన్ అవుతుంది అనేసి కొద్దిగా గమనిస్తా ఉన్నట్టు అనిపించింది సార్ నాకు. ఓకే, బండి కిరణ్ కుమార్ గారు. రెండో వీడియోలో మీకు ఏమర్థమైంది? సార్ అక్కడ జెండా ఎగరేసేటప్పుడు స్ట్రక్ అయింది వాస్తవమే. ఆ మధ్యలోనే పక్షి వచ్చింది కానీ పక్షి దాన్ని ముట్టలేదు. కానీ జెండా మళ్ళీ రిలీజ్ అయింది సార్, ఓపెన్ అయింది. కానీ అక్కడ పక్షి అక్కడ అటాక్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ జరిగింది. ఒక్కసారి మళ్ళొకసారి చూపిద్దాం అందరికి, ఎందుకంటే చాలా మందికి అది క్లియర్ గా ఉన్నట్టు లేదు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, చూడండి ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఓకే, జెండా పైదాకా వెళ్ళింది, స్ట్రక్ అయింది. ఆ పక్షి ఎక్కడికి వస్తుందో చూడండి. సారీ, ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో. పక్షి ఎక్కడి దాకా వచ్చిందో చూడండి జాగ్రత్తగా. జెండా ఎగరేసారా లేదా? పక్షి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఒక ఫస్ట్ వీడియో చూసి భారతదేశం అంతా ఆ రోజు అందరూ అద్భుతంగా పండగ చేసుకున్నారు. ఎస్ 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 ఎస్, ప్రకృతి సహకరించింది, పక్షి వచ్చింది, పక్షి అలా హెల్ప్ చేసింది, జెండా ఓపెన్ అయింది అనుకున్నారు. కానీ తర్వాత సాయంత్రానికి ఇంకో వీడియో వచ్చింది. మనం చూసే పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్, ఒక యాంగిల్ కొంచెం మారడం వల్ల అసలు పక్షి జెండా దగ్గరికి రాలేదు. అవునండి నాయక్ గారు, స్వాతి గారు ఎస్, చెట్టు కొమ్మ దగ్గరే ఉండింది. సో ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే ఫస్ట్ మనం చూసాము, ఫస్ట్ ఏమనుకున్నాం అందరము, ఆ పక్షి వచ్చి హెల్ప్ చేసింది అనుకున్నాము. దట్ ఈజ్ అవర్ లెర్నింగ్. సెకండ్ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పక్షి రాలేదు అని అర్థం చేసుకోవాలి. అప్పటికి చాలా మంది యాక్సెప్ట్ చేయరు. లేదు కదా, ఫస్ట్ వీడియో క్లియర్ గా ఉంది కదా, పక్షి వచ్చింది కదా, టచ్ చేసింది కదా, జెండా అప్పుడే ఓపెన్ అయింది కదా, అక్కడే స్ట్రక్ అయిపోతాం. కొంతమంది నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనసు ఒప్పుకోదు. ఎవరితో యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే అన్లెర్నింగ్ అవుతుంది. ఆ పక్షి చేయలేదు, ఆ మనిషే మళ్ళీ ఒక్కసారి లాగితే జెండా ఓపెన్ అయింది అనేది రీలెర్నింగ్. సో అన్లెర్నింగ్ ఈస్ వెరీ వెరీ సింపుల్. అక్కడ తెలిసింది కరెక్ట్, ఇప్పుడు కొత్తగా చూసింది కరెక్ట్, పాతది తప్పు అని వదిలేయడం, అవుట్డేట్ అయిన విషయాన్ని పక్కన పెట్టడమే అన్లెర్నింగ్. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటో తెలుసుకోవడం రీలెర్నింగ్. సో సింపుల్ అండి. సో అన్లెర్నింగ్ అంటే ఎస్, అవుట్డేటెడ్ కాకుండా అప్డేట్ అవ్వడానికి మనం కొంచెం ఓపెన్ అవ్వడం, పాత పక్కన పెట్టడం, నేర్చుకోవడానికి ఓపెన్గా ఉండడం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్లెర్నింగ్. సో నెక్స్ట్ 30 రోజుల ప్రయాణంలో అన్లెర్నింగ్ అనేది చేయాలంటే ముందు చాలా ఫోకస్ కావాలి. ఈ ప్రోగ్రామ్ ఒక పెన్నుని మొత్తం ఇప్పేసి మళ్ళీ అసెంబుల్ చేయాలంటే ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేస్తేనే అవుతుంది. ఇష్టం వచ్చినట్టు రీఫిల్ ముందు వెనక, స్ప్రింగ్ ముందు వెనక పెడితే అవ్వదు. సో అట్లాగే ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఒక సిస్టమ్ ప్రకారం డిజైన్ చేయబడ్డవి మీరు ఎక్స్పీరియన్స్ కోసం. కాబట్టి మీ అన్లెర్నింగ్ అంటే ఆ సిస్టమ్ ఫోకస్గా ప్రాసెస్గా ఫాలో అయితే మీకు అనేది అవకాశం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ 30-40 రోజుల్లో మీకు అద్భుతమైన ఐడియాస్ వస్తూ ఉంటాయి. ప్రతి సెషన్లో కూడా ఏదైనా ఐడియాస్ వస్తాయి. ఒక బుక్ పెట్టుకోండి, లేకపోతే ఒక యాప్లో నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఒక గంట సేపటికి అన్ని మర్చిపోతారు. సో మీ లైఫ్లో, మీ బిజినెస్లో కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, సెషన్ జరిగిన సేపు మీ మైండ్ అనేది చాలా కొత్త కొత్త ఆలోచనలతో నిండిపోతుంది. సో మీకు బిజినెస్ ఐడియాస్ రావచ్చు, డిఫరెంట్ ఐడియాస్ రావచ్చు. కాబట్టి మీరు రెడీగా ఉండండి. బీ రెడీ టు యాక్సెప్ట్ ఆర్ నోట్ డౌన్ న్యూ ఐడియాస్. ఎలా చెప్పుకున్నట్టు ఒక అద్భుతమైన సత్సంగత్వం, అందరితో కలిసి మనం ఉన్నాము, దాన్ని ఉపయోగించండి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా కలిసి యూనిట్గా సాల్వ్ చేయొచ్చు. సో బీ రెడీ. ఇలాంటి ఒక అద్భుతమైన గ్రూపు, అద్భుతమైన లీడర్ మేము ఉన్నారు. అవకాశం అనేది మనకు ఉంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ అన్లెర్నింగ్. సో మనం కంటిన్యూస్గా రీలెర్నింగ్, అన్లెర్నింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ వన్ టైం. ఈ 30 days అయిపోతే అయిపోయిందని కాదు. దిస్ ఇస్ సైకిల్. మన లైఫ్ లాంగ్ కూడా ఇది జరుగుతూనే ఉండాలి. దట్ ఈస్ ఓన్లీ అప్పుడే కూడా మనము ఒక కోల్ నుంచి ఒక డైమండ్ గా కావాలి. అసలు మనకు స్ట్రగుల్ లేకుండా, ఛాలెంజెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా మనం అది చేయలేము. సో కోల్ నుంచి ఒక డైమండ్ కావాలంటే స్ట్రగుల్ కావాలి, అవన్నీ కావాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక పునాది లాంటిది అన్లెర్నింగ్ చేయకుండా ఉంటే మీరు లెర్నింగ్ అనేది చేయలేరు, మీ లక్ష్యాలని చేరుకోలేరు.
That's what I wanted to share. Thank you so much for this wonderful opportunity, Srinivas Peramandla sir, Swati ma'am, and all the adbhutamaina mentors kuda. And wonderful participation, and I'm really glad ఇంతమంది హ్యాండ్ రైస్ చేసి ఎప్పటికప్పుడు పోటీ పడుతూ వచ్చారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ లో భాగంగా శ్రీధర్ వీరమల్ల సారు ఈ సెషన్ ని ప్రారంభిస్తూ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అని అడుగుతూ సెషన్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత అదే విధంగా మీరు మీ పేరు, ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, మిగతా ఆస్తిపాస్తులు అన్నింటి గురించి కూడా మీరు రాసి పక్కన పెట్టుకోనని పెట్టేసి సత్సంగస్తే నిస్సంగత్వం, నిస్సంగస్తే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనే పద్యంతో స్టార్ట్ చేయడం జరిగింది. అసలు అన్లర్నింగ్ అంటే 21 సెంచరీ లోపల ఇల్లిటరేట్ అంటే ఎవరంటే అన్లర్న్, రీలర్న్ చేయని వాళ్ళు ఇల్లిటరేట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే కొత్త వాటిని మనం నేర్చుకుంటూ పాత వాటిని సిస్టమ్స్ని అభ్యాసాలను వదిలేయాలని చెప్పడం జరిగింది. ఒక ట్రైనర్ అన్లర్నింగ్ చాలా అవసరం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రూస్లీ గురించి ఒక కథ చెప్పడం జరిగింది. ఎకనామిస్ట్ జైన్ గురువు గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా థింగ్స్ ఐ కెన్ కంట్రోల్, థింగ్స్ ఐ కెన్ నాట్ కంట్రోల్, ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్, థింగ్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ మై కంట్రోల్ అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. తర్వాత అన్లర్నింగ్ స్టాటిస్టిక్ గురించి రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ ఒకటి, తర్వాత ఎంబ్రెన్స్, క్యూరియాసిటీ, లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అనే దాని గురించి చాలా చక్కగా వివరించి ఒక ట్రైనర్కు అన్లర్న్ అనేది ఏ విధంగా ఉపయోగం ఉంటుందో ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఈ సెషన్ని ప్రారంభించి చాలా చక్కగా మా అందరికీ అన్లర్నింగ్ గురించి చెప్పినందుకు చాలా సంతోషం సార్. సార్ మీ అవకాశం